సో బ్రిటిష్ వాళ్ళది ఒక సేయింగ్ ఉంది, ప్రూడెన్స్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ వేలర్ అంటారు వాళ్ళు. ఇప్పుడు పరాక్రమంలో విచక్షణ ఉండాలి. కాబట్టి గ్రూప్ 1 ఎగ్జామ్ మీద మీ పరాక్రమం కంటే కూడా విచక్షణ చాలా ఇంపార్టెంట్. ఎలిమెంట్స్ ఆఫ్ కంటిన్యూటీ అండ్ చేంజ్ అనేది ఎప్పుడు కూడా మనం ఎంఫసైజ్ చేస్తూనే ఉండాలి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ సివిలైజేషన్? చాలా సందర్భాలు ఇప్పటికి కూడా దాని మీద వచ్చే ప్రశ్నలు టఫ్ గానే ఉంటాయి. నాట్యగత్తె బొమ్మ అంటారు, స్నానఘట్టం అంటారు, గ్రేట్ బాత్ అంటారు, డాన్సింగ్ హాల్ అంటారు, అమ్మ తల్లి, మదర్ గాడెస్ అంటారు. ఇవన్నీ మనకు తెలిసినట్టే ఉంటాయి. స్పెక్యులేట్ చేసినప్పుడు కూడా ఆ స్పెక్యులేషన్ కి బేస్ ఏంటి? ఇలా ఉంది కాబట్టి మొహంజదారోలో ఇది ఇలా దొరికింది కాబట్టి, ఇలాంటిది హరప్పాలో ఇలా దొరికింది కాబట్టి ఇలా అనుకోవచ్చేమో. పర్హాప్స్, ప్రొబబ్లీ ఇలాంటి పదాలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాడాలండి. లాంగ్వేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సుభాష్ చంద్రబోస్ అట్ దట్ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఈ కామెంటెడ్ దట్ చౌరీ చౌరా డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని విత్డ్రా చేయడం ఏదైతే ఉందో ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ నేషనల్ కెలామిటీ అన్నాడు. ఇది జాతీయ విపత్తు కంటే ఏమాత్రం తక్కువ కాదు అన్నాడు. రిగార్డ్లెస్ ఆఫ్ దోస్ కామెంట్స్, రిగార్డ్లెస్ ఆఫ్ దోస్ గాసిప్, యూ షుడ్ ప్రిపేర్ ఇన్ ఎ వెరీ వెరీ కన్స్ట్రక్టివ్ మేనర్. చాలా నిర్మాణాత్మకమైన పద్ధతిలో మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. Hi friends, I am Shivaji. Some of you must have known me through offline and online classes. I have been teaching history for various competitive examinations for the past 18 or 19 years or so. So, especially Group 1 కి సంబంధించి గత 15 సంవత్సరాలుగా నా మెటీరియల్ స్టార్ట్ టీచింగ్ ఫ్రమ్ సిన్స్ 19 years. నా మెటీరియల్ ఒక 15 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది. రీసెంట్గా కొన్ని బుక్స్ కూడా రిలీజ్ చేశాను గ్రూప్ 1కి సంబంధించి, తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి. అవి కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఐ హోప్ మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ హర్డ్ అబౌట్ మీ. సో ఈ క్లాస్లో మనం ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి సిలబస్, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఎలాంటి అప్రోచ్తో మనం ఈ ఎగ్జామ్ని చూడాలి అనేటువంటి అంశాలు డిస్కస్ చేద్దాం. సో సిలబస్ వైజ్ చూస్తే నేను ఇండియన్ హిస్టరీ వరకు నేను డీల్ చేస్తాను ఈ ఇన్స్టిట్యూట్లో. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అనే సెగ్మెంట్ వరకు నేను డీల్ చేస్తాను. సో భారతదేశ చరిత్ర, సంస్కృతి, ఈ సిలబస్ను మనం పరిశీలించినప్పుడు టీజీపీఎస్సీ సిలబస్ కంటే ఇది తక్కువగా ఉంది, ఎక్కువగా ఉంది. టీజీపీఎస్సీ సిలబస్ తక్కువగా ఉంది, ఏపీపీఎస్సీ సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇందులో చాలా ఇంటిగ్రిటీ ఉందంటే ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ కనిపిస్తుంది. టీజీపీఎస్సీ సిలబస్లో వాళ్ళు డైరెక్ట్గా హరప్పాన్ కల్చర్స్ నుంచి స్టార్ట్ చేస్తే వీళ్ళు ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అని మొదలుపెట్టారు. అంటే సిలబస్లో ఏది కూడా వదిలిపెట్టనే ఒక అప్రోచ్ కనిపిస్తోంది. ప్రీ హిస్టరీ కల్చర్స్ ఇన్ ఇండియా నుంచి స్టార్ట్ చేసి పోస్ట్ ఇండిపెండెంట్ హిస్టరీ వరకు వెళ్ళారు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఎకనామిక్ పాలసీస్, ఫారిన్ పాలసీ ఇనిషియేటివ్స్, అంటే జవహర్లాల్ నెహ్రూ 1964లో అంటిల్ ద డమైస్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ వరకు కూడా మనం ఇది కవర్ చేస్తున్న సిలబస్ అని చెప్పి మనం గుర్తించాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా కొంచెం హెవీ సిలబస్ అని అనుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎగ్జామినర్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి, టఫెస్ట్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి సిలబస్ లాగా ఇది కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఛాయిస్ ఉంది కాబట్టి ప్రతి సెక్షన్లో కూడా ఇంటర్నల్ ఛాయిస్ ఉంది. ప్రతి 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ మాత్రమే మనం తీసుకోవాలి. బట్ ఇంటర్నల్ ఛాయిస్ ఉంది కాబట్టి యాక్చువల్లీ దట్ మేడ్ అవర్ జాబ్ 50% ఈజియర్. అట్ ద సేమ్ టైం ఏ ఏరియాస్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం గమనించాలి. సిలబస్లో ఉన్న ప్రతి పదాన్ని డీప్గా చదవటం అంటే ఇది సివిల్ సర్వీసెస్ ఆప్షనల్ సిలబస్. దాదాపు వరల్డ్ హిస్టరీ పక్కన పెడితే సివిల్ సర్వీసెస్ ఆప్షనల్ సిలబస్ అంత కనిపిస్తూ ఉంది. కానీ సివిల్ సర్వీస్ ఆప్షనల్ సిలబస్ అంతా మనం చదవకూడదు. సో హిస్టరీ అనేది ఒక సముద్రం అండి. సముద్రాన్ని మనం దాటుకొని వెళ్ళాలి. సముద్రం లోపలికి దిగి బాగా లోతుకు వెళ్తామంటే అనిమిత్యాలు దొరకవచ్చు, లేదా సొరచేపలకి మనం ఎర్రైపోవచ్చు. కాబట్టి యూ షుడ్ బి వెరీ వెరీ జుడిషియస్ అండ్ ప్రుడెన్షియల్. సో బ్రిటిష్ వాళ్ళది ఒక సేయింగ్ ఉంది, ప్రూడెన్స్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ వేలర్ అంటారు వాళ్ళు. ఇప్పుడు పరాక్రమంలో విచక్షణ ఉండాలి. కాబట్టి గ్రూప్ 1 ఎగ్జామ్ మీద మీ పరాక్రమం కంటే కూడా విచక్షణ చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత టైం ఉంది, ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఈ టైంలో మేబీ ఒక 6 months to 1 year టైంలో ఈ 5-6 పేపర్లలో మనం ఎంత మాస్టరీ సాధించగలం, ఎంత రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయండి. ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకోవాలి, ఆల్ దీస్ షుడ్ బి కన్సిడర్డ్. అంతేగాని ఒక బ్లైండ్ సైడెడ్గా మనం ట్రాఫిక్లోకి వెళ్ళినట్టుగా ఇందులోకి వెళ్ళకూడదు. చాలా కేర్ఫుల్గా, చాలా ప్లానెడ్గా, మెటిక్యులస్గా, జుడిషియస్గా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముందు నేను కొన్ని స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ మీకు రిఫర్ చేస్తాను. తెలుగు మీడియం వాళ్ళు అయితే ఖచ్చితంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు తీసుకోండి, బిఏ పుస్తకాలు, ఎంఏ పుస్తకాలు తీసుకోండి. తెలుగు అకాడమీ పుస్తకాలు ఉన్నా కూడా ఇట్స్ వెల్ అండ్ గుడ్, అవి కూడా పెట్టుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్ అందరూ చెప్పేవి చాలా పాపులర్ బుక్స్. ఎందుకంటే సిలబస్కి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ చాలా క్రిస్ప్గా, క్లియర్గా ఇచ్చేటువంటి పుస్తకాలు పాత ఎన్సీఆర్టీ పుస్తకాలు.
సో యాన్షియంట్ ఇండియా బై ఆర్ఎస్ శర్మ. Ancient India by R.S. Sharma. Ram Sharan Sharma. Medieval India. ఇది సీనియర్స్కి చాలా మందికి తెలిసిన బుక్స్ అయి ఉండొచ్చు. ఫ్రెషర్స్ కోసం కూడా ఇది చెప్తున్నాను అనుకోండి. మిడేవల్ ఇండియా బై సతీష్ చంద్ర. మిడేవల్ ఇండియా బై సతీష్ చంద్ర. మోడర్న్ ఇండియా బై బిపిన్ చంద్ర. ఈ మూడు కూడా ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్స్. ఇవి మార్కెట్లో దొరుకుతాయి. ఎన్సీఆర్టీ తర్వాత వీళ్ళు విడిగా కూడా ఈ బుక్స్ పబ్లిష్ చేశారు. విడిగా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ బుక్స్ వేరే పబ్లికేషన్స్ ద్వారా కూడా ఈ టైటిల్స్ దొరుకుతూ ఉన్నాయి. మిడేవల్ ఇండియా బై సతీష్ చంద్ర, యాన్షియంట్ ఇండియా బై ఆర్ఎస్ శర్మ, వేరే పబ్లికేషన్స్ వాళ్ళ ద్వారా కూడా దొరుకుతూ ఉన్నాయి. సో ఈ మూడు బుక్స్ ఇది ఎన్బిటి వాళ్ళు కూడా పబ్లిష్ చేశారు. నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళ కాపీ కూడా ఉంది, మోడర్న్ ఇండియా బై బిపిన్ చంద్ర. అపార్ట్ ఫ్రమ్ దీస్ 3 books, మోడర్న్ ఇండియా మీద కొంచెం ఎక్కువ ఎంఫసిస్ ఉంది కాబట్టి మన సిలబస్ని మనం పరిశీలిస్తే దాదాపుగా లాస్ట్ 2 chapters మోడర్న్ ఇండియాకి సంబంధించినవి చాలా ఎగ్జాస్టివ్గా ఇచ్చారు, ఆ ఫ్రేజెస్ అన్నీ కూడా. కాబట్టి కొంచెం డీప్గా దాన్ని చదవాల్సిన అవసరం కూడా ఉంది. యాక్చువల్లీ మోడర్న్ ఇండియాలోని ఎక్కువ అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఎగ్జామ్ వరకు దొరుకుతుంది. కాబట్టి మోడర్న్ ఇండియా మీద ఈ ఒక్క పుస్తకం సరిపోదు. ఇంకొక పాపులర్ బుక్ ఉంది, ఫ్రీడమ్ స్ట్రగుల్ వరకు, ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. ఆ పుస్తకం కూడా తెలుగులో కూడా ఈ పుస్తకాలన్నీ దాదాపుగా ఇప్పుడు తెలుగులో కూడా ట్రాన్స్లేట్ అయ్యాయండి. ఇప్పుడు చెప్పుకున్న పుస్తకాలన్నీ తెలుగు మీడియంలో కూడా దొరుకుతున్నాయి, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. పెంగ్విన్ వాళ్ళది అనుకుంటాను ఈ బుక్. చాలా పాపులర్ పుస్తకం సివిల్ సర్వీసెస్ మెయిన్స్కి వాటికి. బిపిన్ చంద్ర ఆయన ఫస్ట్ పేరు ఆయన ఉంటుంది. ఆయనతో పాటు ఇంకొంతమంది రైటర్స్ కూడా ఉన్నారు, మృదులా ముఖర్జీ, కేఎన్ పనిక్కర్, ఇట్లా ఒక 3-4 పేర్లు ఉంటాయి. సో ఈ పుస్తకం కూడా తీసుకోండి, ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. ఇవి ఎసెన్షియల్. ఇంకా ఓపిక ఉన్న వాళ్ళు మోడర్న్ ఇండియా సెగ్మెంట్స్ వరకు అట్లీస్ట్ ఇగ్నో మెటీరియల్ ఉన్నా కూడా తీసుకోండి. చాలా చక్కగా ప్రతి టాపిక్ని కూడా నీట్గా కవర్ చేశారు. సో గ్రూప్ 1కి సంబంధించినంత వరకు ఈ పుస్తకాలు సరిపోతాయి. అపార్ట్ ఫ్రమ్ అవర్ క్లాస్ రూమ్ మెటీరియల్. క్లాస్ రూమ్లో డిస్కస్ చేసే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక మోర్ దాన్ ఒక 20+ బుక్స్ నుంచి ఆ ఎసెన్స్ అంతా తీసుకొని ఆ పాయింట్స్ అన్నిటిని ఒక చోటకి తెచ్చి ఒక కోహరెంట్ స్ట్రక్చర్ తోటి సిలబస్కి అనుగుణంగా తయారు చేసి ఇక్కడ నేను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ పుస్తకాలు చదవకపోయినా నష్టమేం లేదు, కానీ చదివితే ఏంటంటే ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్, ఒక కాంప్రహెన్సివ్ బేస్ మీకు వస్తుంది. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద క్లాస్ ఇన్ ఎ మోర్ ఎఫెక్టివ్ మేనర్. దట్ ఈస్ ద ఐడియా. అందుకని ఈ పుస్తకాల పేర్లు కూడా చెప్తున్నా. కాబట్టి ఈ బుక్స్ కూడా చదివి క్లాస్ కూడా వింటే మీరు 100% తరువు అయిపోతారు సిలబస్కి సంబంధించినంత వరకు. మొన్న జరిగిన టీజీపీఎస్ ఎగ్జామినేషన్స్లో కూడా నా స్టూడెంట్స్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ పాటు అద్భుతంగా రాశారు. ఎక్స్ట్రాడినరీ స్కోర్స్ వచ్చినాయి, ఇంక్లూడింగ్ టాపర్స్ శృతి, వీళ్ళందరూ కూడా రోజు క్లాస్కి వచ్చి రైటింగ్ ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు ఎక్స్ట్రాడినరీ స్కోర్స్ వచ్చాయి వాళ్ళకి. హిస్టరీలో బాగా స్కోర్ చేశారు వాళ్ళు. అంతకుముందు హిస్టరీలో బాగా లాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈసారి స్కోర్ చేశారు. గతంలో హిస్టరీలో అసలు మార్క్స్ పడేవే కాదు. ఎందుకు పడటం లేదు అంటే మెయిన్ థింగ్ ఏంటంటే హిస్టరీని లైట్గా తీసుకోవటం. డేటా ఇంటర్ప్రిటేషన్ అమ్మో అది టఫ్, దానికి ప్రిపేర్ అవ్వాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్స్ వాళ్ళకి అదొక పెద్ద హారర్ సినిమా, అమ్మో దాన్ని చాలా డీప్గా చదవాలి. ఓకే, ఎకానమీ చాలా టెక్నికల్గా ఉంటుంది, చాలా అనలిటికల్గా ఉంటుంది, అసలు కాన్సెప్ట్సే మనకు అర్థం కావనే భయం. అందుకనే ఆ సబ్జెక్ట్స్ కోచింగ్ వెళ్ళడం, ఆ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, ఇట్స్ ఆల్ గుడ్, నో డౌట్ అబౌట్ ఇట్. అట్ ద సేమ్ టైం మనకు వచ్చులే అనుకున్నది నెగ్లెక్ట్ చేసేటువంటిది చాలా తీవ్రంగా నష్టం చేస్తుంది. అన్ని సబ్జెక్ట్స్ ఈక్వలే ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా రాస్తే మిగతా పేపర్స్లో ఎక్స్ట్రా మార్క్స్ ఏమి వేయరు. ఎకానమీ బాగా రాస్తే ఎస్ఐలో మార్క్స్ ఎక్కువ వేయరు. ప్రతి పేపర్ని కూడా మీరు బాగా రాయాలి. దేర్ షుడ్ బి ఏ జుడిషియస్ అప్రోచ్, ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్. అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంది, ఈక్వల్ టైంను మీరు కేటాయించాలి, ఈక్వల్ ఎఫర్ట్ని కూడా మీరు పెట్టాలి. దేన్ని కూడా లైట్గా తీసుకోవడానికి లేదు. ఈవెన్ హిస్టరీలో ఎంఏ చేసినటువంటి వాళ్ళు కూడా దే వర్ నాట్ ఏబుల్ టు స్కోర్ దట్ మచ్. అంత బాగా వాళ్ళు స్కోర్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా నెగ్లిజెన్స్, మాకు తెలిసిన సబ్జెక్టులే అని చెప్పి. సబ్జెక్ట్ చాలా మారిపోయింది. యాన్షియంట్ ఇండియాకి సంబంధించి చాలా కొత్త కొత్త అప్రోచెస్ వచ్చాయి, మోడర్న్ ఇండియాకి సంబంధించి చాలా కొత్త కొత్త అప్రోచెస్ వచ్చాయి. ఎంఫసిస్ మారుతూ ఉంది. ఈ సిలబస్ను పరిశీలిస్తేనే మనకి కొత్త కొత్తగా ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త కొత్త ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో, సరే అవి బ్యాడా గుడ్ అనేది నేను చెప్పను, అవన్నీ కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. కొంత మేరకు అలాంటి ఒక అప్రోచ్ కనిపిస్తూ ఉంది. అంటే ట్రెడిషనల్గా అంతకుముందు ఉన్నటువంటి హిస్టరీ అది బ్యాడ్ హిస్టరీ ఏం కాదు, కానీ దాన్ని ఏదో
కరెక్ట్ చేయాలి, దాన్ని కొంచెం కోర్స్ కరెక్ట్ చేయాలి, ఏదో కొంతమంది లీడర్స్ని సరిగా హైలైట్ చేయలేదు, కొంతమంది లీడర్స్ని ఎక్కువగా హైలైట్ చేశారు అనేటువంటి ఒక అజంప్షన్ తోటి కొన్ని పదాలు ప్రత్యేకంగా వాడటం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇందులో ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే ఈ మోడర్న్ పార్ట్లో అంతకుముందు లేనటువంటి ఈ పుస్తకాల్లో కవర్ కానటువంటి టాపిక్స్, ముఖ్యంగా కాంగ్రెస్ కాకుండా కాంగ్రెస్కి ప్యారలల్గా నడిచినటువంటి మోడర్న్ ఇండియన్ సోషల్ మూవ్మెంట్స్ లాంటివి అవన్నీ కూడా రెగ్యులర్ బుక్స్లో దొరకట్లేదు. అవన్నీ మన సిలబస్లో ఉన్నాయి. జస్టిస్ పార్టీ మూవ్మెంట్ కావచ్చు, రామస్వామి నాయకర్ కావచ్చు, నారాయణ గురు కావచ్చు, వీళ్ళందరి గురించి కూడా రెగ్యులర్ హిస్టరీ బుక్స్లో చాలా తక్కువ మనకి ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. చాలా కొన్ని చోట్ల పాసింగ్ రెఫరెన్స్ లాగా కనిపిస్తున్నారు వాళ్ళు, కానీ ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంబేద్కర్ మీద చాలా డీప్గా అడుగుతూ ఉన్నారు. అంబేద్కర్ అనగానే జస్ట్ పూనా ప్యాక్ట్, దళిత్స్ అప్లిఫ్ట్మెంట్ మాత్రమే కాదు, సమ్ టైమ్స్ లేబర్ ఆయన ఏం చేశాడు అని అడుగుతున్నారు. అసలు ఓవరాల్ ఇస్ బాడీ ఆఫ్ వర్క్, ఆయన ఎంత విస్తృతమైనటువంటి పర్సనాలిటీ ఉన్నటువంటి వ్యక్తి, దాన్ని మనం అంత డీప్గా చదవాల్సిన అవసరం ఉంది అన్న తరహాలో ప్రశ్నలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఈ బుక్స్ అయితే ఫండమెంటల్గా మీకు ఉపయోగపడతాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ క్లాస్ని మీరు శ్రద్ధగా ఉంటే ఐ బిలీవ్ 99% మీరు ఎగ్జామినేషన్ని హైలీ సాటిస్ఫైడ్గా రాసేటువంటి అవకాశం ఉంది. లెట్ us గో త్రూ ద సిలబస్. సిలబస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, భారతదేశ చరిత్ర సంస్కృతి. ఫస్ట్ యూనిట్లో యాన్షియంట్ ఇండియాకి సంబంధించిన టాపిక్స్ కవర్ చేశారు. ప్రీహిస్టారిక్ కల్చర్స్ దగ్గర నుంచి హర్ష వరకు కూడా వెళ్ళారు. గుప్తాసు కనోజ్ అన్నారు. కనోజ్ అంటే కనోజ్ వచ్చేటప్పటికి పోస్ట్ గుప్తా టైమ్స్లో కనోజ్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ సెంటర్గా మారింది. అంటే హర్ష వరకు కూడా కవర్ చేశారు. ఫారిన్ ట్రావెలర్స్ అన్నారు, అంటే ఫాహియాన్ హుయాన్ సంఘ్ వరకు కూడా వెళ్ళిపోయారు. ఎర్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే యాన్షియంట్ ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ వరకు వెళ్ళిపోయారు. కాబట్టి యాన్షియంట్ ఇండియాకి సంబంధించిన ఒక సెగ్మెంట్ లాగా మనం ఫస్ట్ యూనిట్ని తీసుకోవచ్చు. ఇందులో ప్రీహిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియా అనే పదం ఫస్ట్ వాడారు. మనకి ఓల్డ్ పేపర్స్ చూస్తే వాటి మీద క్వశ్చన్స్ ఇంతవరకు రాలేదు. మనకి ఛాయిస్ ఉంటుంది కాబట్టి యూజువల్గా దాన్ని వదిలేసిన నష్టం లేదు, ఎందుకంటే పక్కనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఇండస్ వ్యాలీ సివిలైజేషను, వేదిక్ కల్చరు, జైనిజం, బుద్ధిజము, మౌర్యాస్ వరకు చదువుకుంటే ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషను, వేదిక్ కల్చరు, జైనిజం, బుద్ధిజం వరకు ఒక ప్రశ్న వచ్చేస్తుంది. 99% అంతవరకు ఒక ప్రశ్న వస్తుంది. ఇంకా రిస్క్ ఎందుకు అనుకుంటే మౌరియన్స్ వరకు చదువుకుంటే ఒక ప్రశ్న వచ్చేస్తుంది. మిగతా వదిలేసినా దాదాపుగా నష్టం ఉండదు, యూజువల్గా జరగదు. ఎనీ రేషనల్లీ థింకింగ్ ఎగ్జామినర్ వుడ్ గివ్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ సెగ్మెంట్స్. ఈ ఇంతవరకు కవర్ చేస్తే 50% ఆఫ్ ద సిలబస్ యాన్షియంట్ ఇండియా అయిపోయినట్టు. అందులోంచి ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. అది కంఫర్టబుల్గా లేని వాళ్ళు, కాన్ఫిడెంట్గా లేని వాళ్ళే అక్కడి నుంచి మిగతా అంటే పోస్ట్ మోడర్న్ టైమ్స్, కుషానాసు, గుప్తాసు అవి చదువుకోవాలి. కానీ ఆ సెగ్మెంట్ కంటే కూడా ఫస్ట్ ఉన్న టాపిక్స్లో రకరకాల అనలిటికల్ క్వశ్చన్స్, ఇంటర్ప్రిటేటివ్ క్వశ్చన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. వాటికి ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ చూస్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మీ సిలబస్ని ప్రిపేర్ అవ్వండి, సిలబస్ మొత్తం కూడా చదవండి. అట్ ద సేమ్ టైం కొంచెం జుడిషియస్ అప్రోచ్. ఏ సెగ్మెంట్స్ మీద మనం ఎక్కువ ఎంఫసైజ్ చేయాలి, ఏ సెగ్మెంట్స్ మీద మనం ఆన్సర్ చేయబోతున్నాం, దాన్ని ఎంత డీప్గా చదవాలి అనేది కూడా చూసుకోండి. ఏ క్వశ్చన్కైనా మార్క్స్ సేమ్ అనుకోవద్దు మీరు. అనలిటికల్ క్వశ్చన్స్, టఫ్గా అనిపించే క్వశ్చన్స్ బాగా ఆన్సర్ చేస్తే ఎగ్జామినర్ ఎక్కువ ఇంప్రెస్ అవుతాడు. మోర్ ఓవర్ ఇఫ్ దట్ హ్యాపెన్స్ టు బి ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్, మీ ఆన్సర్ బుక్లో అదే మొదటి ప్రశ్న అయిందనుకోండి, మంచి అనలిటికల్గా డీప్ ఎనాలిసిస్ ఉన్నటువంటి ఎగ్జామిన్, డిస్కస్, క్రిటికల్లీ ఎగ్జామిన్ అలాంటి ఫ్రేజ్లు వాడుతున్నారు. అలాంటి ఒక ప్రశ్నని మీరు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారనుకోండి, ఇఫ్ దట్ హ్యాపెన్స్ టు బి ద ఫస్ట్ ఆన్సర్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్, that carries that information, that impression, that good impression throughout the evaluation. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి అభ్యర్థిలాగా ఉన్నాడు, చాలా చక్కగా రాశాడు అనే ఫస్ట్ ఇంప్రెషన్ మీరు ఎవాల్యుయేటర్కి ఇచ్చారు అంటే ఆ ఫస్ట్ ఇంప్రెషన్ దట్ క్యారీస్ ద హోల్ ఎవాల్యుయేషన్. యూజువల్గా ఆ పాజిటివ్ ఇంప్రెషన్ తోటి మిగతా ఆన్సర్స్ కూడా చూడటానికి ట్రై చేస్తాడు. ఇక 2-3 ఆన్సర్స్ బాగా వచ్చాయనుకోండి, తెలియకుండానే హ్యూమన్ బీయింగ్లో ఒక చిన్న ఫేవర్ స్టార్ట్ అయింది, ఇతను మంచి అభ్యర్థిలాగా ఉన్నాడు అని. కొంచెం చివరి 1 or 2 ప్రశ్నలు మీరు కొంచెం అంత సాటిస్ఫైడ్గా రాకపోయినా, టైం సరిపోక ఏదైనా డేటా సరిగా ఇవ్వకపోయినా కూడా అది ఓవర్ సైట్లో వెళ్ళిపోతుంది, ఓవర్లుక్లో దానికి మార్క్స్ పడిపోతాయి. దానివల్ల నష్టం ఏమీ జరగదు. కాబట్టి ఈ ఫస్ట్ యూనిట్ చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ దట్ ఈస్ ద ఫస్ట్ బుక్ కాబట్టి, ఫస్ట్ ఆన్సర్ కాబట్టి దాని మీద కేర్ తీసుకోండి. అందుకనే చెప్తున్నాను, పదే చెప్తున్నాను, ఈ ఫస్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో హర్పాన్ కల్చరు, వేదిక్ కల్చరు, జైనిజం, బుద్ధిజం, మౌర్యన్స్ ఇంతవరకు తరోగా చదువుకుంటే మంచి ప్రశ్నలు మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఒకవేళ 2 ప్రశ్నలు తర్వాత సిలబస్లోంచి ఇవ్వచ్చు, కుషానాస్, గుప్తాస్ నుంచి 2 ప్రశ్నలు ఇవ్వచ్చు. ఐ థింక్ యూజువల్గా అది జరగదు. అలా జరిగితే మనం ఏం చేయలేము. అందుకని సిలబస్ మొత్తం చదువుకోవాలి అని చెప్తున్నాం. కానీ మీరు ఖచ్చితంగా సక్సీడ్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఒక స్ట్రాటజీ మీకు ఉండాలి. స్మార్ట్ వర్క్ చేయాలి అలాంగ్ విత్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ కూడా చేయాలి, హార్డ్ వర్క్తో పాటు నెక్స్ట్ లెవెల్లో స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. ఓకే, సో ప్రీహిస్టారిక్ కల్చర్స్ ఇన్ ఇండియా అంటే
ఏమేమి మనం కవర్ చేసుకోవాలి? ప్రీహిస్టారిక్ కల్చర్స్ ఆఫ్ ఇండియాలో సో పేలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ ఈ కల్చర్స్ ఉన్నాయి. వీటి మీద విడివిడిగా ప్రశ్నలు వచ్చే అవకాశం లేదు. ఊరికి ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ కోసం అవి తెలుసుకోవాలి. పెలియోలిథిక్ ఏజ్ అనేటువంటిది యూజువల్గా పాతరాతి యుగం అనేటువంటిది ఇట్ ఆక్యుపైస్ ద లాంగెస్ట్ ఫేజ్ ఇన్ హ్యూమన్ స్టోరీ. మానవ జాతి చరిత్రలో సుదీర్ఘమైన కాలం పాతరాతి యుగంలోనే గడిపాడు. సో అది ప్రాపర్ హిస్టరీ ఆప్షనల్ వాళ్ళకి దానికి అది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ అప్రోచ్లో దాన్ని అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. విత్ ఇన్ పాలియోలిథిక్ ఏజ్లో కూడా మళ్ళీ లోవర్ పాలియోలిథిక్ ఏజ్, దిగువ పాతరాతి యుగం, మధ్య పాతరాతి యుగం, ఎగువ పాతరాతి యుగం, మిడిల్ పేలియోలిథిక్ ఏజ్, అప్పర్ పేలియోలిథిక్ ఏజ్, ఇట్లా మళ్ళీ దీంట్లో కూడా ఇంటర్నల్ క్లాసిఫికేషన్ కూడా మనకు కనిపిస్తూ ఉంది ఈ మధ్య స్టడీస్లో. మెసోలిథిక్ ఏజ్నే మనం మధ్యరాతి యుగం అని కూడా అంటాము. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మైక్రోలిథ్స్, సూక్ష్మ శిలాయుగం అని కూడా అంటారు. అవి వాడటం కొంత ఇంప్రూవ్మెంట్. సెమీ సెడెంటరీ లైఫ్, పూర్తిగా సెడెంటరీ కాదు కానీ పూర్తిగా స్థిర నివాసాలు కాదు కానీ కొన్నిసార్లు కొన్ని క్యాంప్ సైట్స్ కొన్ని వారాలు నెలల పాటు కొన్ని చోట్ల ఉండేటువంటి ఒక ధోరణి. ఇన్ఫాక్ట్ మెసోలిథిక్ ఏజ్ ఈజ్ ఎ ట్రాన్సిషన్ పీరియడ్ బిట్వీన్ పేలియోలిథిక్ అండ్ నియోలిథిక్. మధ్యరాతి యుగం అనేటువంటిది పాతరాతి యుగానికి కొత్త రాతి యుగానికి ఒక పరిణామ దశ, చర్చించండి అని అడగచ్చు. అప్పుడు పాతరాతి యుగంలో నుంచి వచ్చినటువంటి అంశాలు ఎలా కొనసాగుతూ వచ్చాయి, కొత్త రాతి యుగం వైపుగా ఈ యుగం ఎలా దారి తీసింది, అగ్రికల్చర్కి సంబంధించిన ఒక బేసిక్ ఎవల్యూషన్ ఆ టైంలో ప్రారంభమై ఉండొచ్చు, డెమోస్టికేషన్ లాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు, దానికి సంబంధించిన సోర్సెస్ ఎక్కడన్నా ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఎక్కడన్నా ఉన్నాయి, ఇలాంటివి డిస్కస్ చేసుకుంటా వెళ్ళాలి. కాబట్టి పేలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్ ఏమేమి సైట్స్ ఉన్నాయి భారతదేశంలో, భారత ఉపఖండంలో పాతరాతి యుగానికి సంబంధించిన ఆవాసాలు ఎక్కడ బయటపడ్డాయి, మెసోలిథిక్ సైట్స్ ఎక్కడున్నాయి, నియోలిథిక్ సైట్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకొని ఉండటం మంచిది. యూజువల్గా మనం ఈ ప్రశ్నను ఆన్సర్ చేసే అవకాశం రాకపోవచ్చు, బట్ కర్మగాలి టఫెస్ట్ క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు, చాయిస్ కూడా ఘోరంగా ఉన్నప్పుడు, ఇలాంటివి ఇచ్చినప్పుడు ఒక్కోసారి దేని మీద మనం డిపెండ్ అవ్వాల్సి వచ్చిందో తెలియదు. అందుకని ఒక ఫండమెంటల్ ఐడియా అయితే ఉంచుకోవటం మంచిది. నియోలిథిక్ ఏజ్ అనేటువంటిది దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఇన్ ప్రీ హిస్టరీ. హ్యూమన్ స్టోరీలో మానవ ప్రగతి ప్రస్థానంలో ఒక కీలకమైన మలుపు కొత్త రాతి యుగం. కొత్త రాతి యుగాన్ని అందుకని కొంతమంది చరిత్రకారులు నియోలిథిక్ రెవల్యూషన్ అన్నారు. నియోలిథిక్ రెవల్యూషన్, కొత్త రాతి యుగ విప్లవం అన్నారు. విప్లవం అంటే ఏంటి? చాలా రాడికల్ చేంజ్ రావాలి, అది జీవితాన్ని సమగ్రంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. రాడికల్ అండ్ టోటల్ చేంజ్ విచ్ వుడ్ హ్యావ్ ఏ కాంప్రిహెన్సివ్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితం మీద ఒక విస్తృతమైన లోతైన ప్రభావాన్ని కలిగించినటువంటి ఒక తీవ్రమైనటువంటి మార్పు ఏదైనా సంభవిస్తే, సడన్గా సంభవిస్తే దాన్ని రెవల్యూషన్ అంటారు. సరే, ఇది రెవల్యూషన్ ఎవల్యూషన్ అనేది హైలీ డిబేటబుల్. ఎందుకంటే ఇక్కడ హ్యూమన్ ప్రోగ్రెస్ వాజ్ ఇన్ ఎ వెరీ వెరీ స్లో మేనర్. మనం అనుకున్నంత సినిమాటిక్గా డ్రామాటిక్గా వన్ ఫైన్ డే లేసి మనుషులు వ్యవసాయం వైపు మారలేదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఎవల్యూషన్ మెసోలిథిక్ నుంచి నియోలిథిక్ మధ్యలో ఎప్పుడో వాళ్ళు దే డిస్కవర్డ్ ఆర్ దే ఇన్వెంటెడ్ ద ప్రాసెస్ ఆఫ్ అగ్రికల్చర్. వ్యవసాయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. వ్యవసాయాన్ని తెలుసుకోవడంతో మనిషి జీవితంలో సమగ్రమైనటువంటి సమూలమైనటువంటి మార్పులు సంభవించాయి. So the invention of agriculture created a dramatic shift in the human evolution. Suddenly, a nomadic, the hunter-gatherer society became a sedentary agricultural society. సంచార దశలో వేటగాళ్ళుగా జీవిస్తూ ఆహార సేకరణ దశలో ఉన్నటువంటి మనుషులు ఒక్కసారిగా ఆహార ఉత్పత్తి దశలోకి రైతులుగా మారిపోవటం జరిగింది. సో hunter-gatherers transformed themselves into ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఫుడ్. ఆహార సేకరణ దశ నుంచి ఆహార ఉత్పత్తి దశకి మారిపోయారు. ఒకసారిగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇది నా పొలం, ఇది నా ఇల్లు, ఇది మా ఊరు అనేటువంటి సెన్స్ ఆఫ్ ప్రాపర్టీ. సెన్స్ ఆఫ్ ప్రాపర్టీ అంతకుముందు కూడా ఉండొచ్చు. ఆహార సేకరణ దశలో కూడా ఇది నా మాంసం, ఇది నా రాయి, ఇది నా గొడ్డలి, ఇది నా చేతి గొడ్డలి, ఇది నా క్లేవర్, ఇది నా చాపర్ అనేటువంటిది ఉండొచ్చు. బట్ దిస్ ఈజ్ ఏ టోటలీ డిఫరెంట్ బాల్గేమ్. చాలా సిగ్నిఫికెంట్ షిఫ్ట్ ఇన్ హ్యూమన్ స్టోరీ నియోలిథిక్ ఏజ్ తోటి మొదలైంది. కాబట్టి దాన్ని కొత్త రాతి యుగ విప్లవం అంటున్నారు. ఒక్కసారిగా మానవ సమాజం, ఇంకా చెప్పాలి అంటే నాగరికత అనేటువంటి దానికి పునాది నియోలిథిక్ ఏజ్ నుంచి మొదలైంది. ఎప్పుడైతే వ్యవసాయం వచ్చిందో, వ్యవసాయంలో నుంచి వ్యవసాయ మిగులు స్టార్ట్ అయింది. ఆ మిగుల్ని పునాదిగా చేసుకుని నాగరికత విస్తరించడం మొదలుపెట్టింది. ఇఫ్ దెర్ ఈస్ నో అగ్రికల్చరల్ సర్ప్లస్, దెర్ విల్ బి నో అదర్ క్రాఫ్ట్స్, దెర్ విల్ బి నో అదర్ ప్రొడక్ట్స్. If there are no crafts and there are no other products, there will be no expansion of
హ్యూమన్ ప్రోగ్రెస్ ఆర్ హ్యూమన్ సివిలైజేషన్. విరామం, లీజర్ అనేది లేకపోతే నాగరికత లేదండి. ఈ లీజర్ ఎక్కడి నుంచి వచ్చింది? అగ్రికల్చర్ వల్ల వచ్చింది. 100 మందికి కావాల్సిన ఆహారాన్ని ఒక 10 మంది ఉత్పత్తి చేయగలుగుతున్నారు. 90 people ఆర్ గివెన్ దట్ లీజర్. విత్ ఇన్ దట్ లీజర్ వాళ్ళు రకరకాల కళల్ని, వృత్తుల్ని, నైపుణ్యాల్ని డెవలప్ చేసుకున్నారు. దోస్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ బికేమ్ ద ఫౌండేషన్ ఆఫ్ సివిలైజేషన్. హెన్స్ లీజర్. అంతకుముందు కూడా లీజర్ లేదని కదా, అంతకుముందు కూడా లేజర్ ఉంది. లేజర్ ఉన్నప్పుడే వాళ్ళు ప్రీహిస్టారిక్ ఆర్ట్ని కూడా క్రియేట్ చేశారు. కానీ అది వాళ్ళ జీవితాన్ని పెద్దగా మార్చలేదు ఆ లీజర్. ఇప్పుడు వచ్చిన లీజర్ చాలా పెద్ద లీజర్ ఇది. అప్పుడు వాళ్ళు అందరూ కలిసి వేటకు పరిగెత్తే వాళ్ళు. మేబీ స్త్రీలు, కొంతమంది పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఏదన్నా యాక్సిడెంట్ అయిన వాళ్ళు తప్పితే అందరూ సమూహంగా పరిగెత్తే వాళ్ళు. సీజన్ మొత్తం వాళ్ళు వెతుక్కునే వాళ్ళు ఆహారం కోసం. మిగతా టైంలో జంతువుల నుంచి భయంగా గుహల్లో దాక్కుంటా ఉండేవాళ్ళు. ఇది వేరు. కంప్లీట్గా ఒకసారి వాళ్ళకి హైలీ ప్రొడక్టివ్ లేజర్ దొరికింది. దట్ ప్రొడక్టివ్ లేజర్ బికేమ్ ద ఫౌండేషన్ ఆఫ్ సివిలైజేషన్. మానవ నాగరికత అనేటువంటిది మొదలవటానికి కొత్త రాతి యుగం అనేటువంటిది చాలా కీలక పాత్ర పోషించింది. అందుకనే వాళ్ళు ప్రీహిస్టారిక్ కల్చర్స్ ఇది తెలుసుకోవాలి. ఈ స్టోన్ ఏజెస్ అయిపోయిన తర్వాత, శిలాయుగాలు అయిపోయిన తర్వాత మనిషి లోహ యుగంలోకి ప్రవేశించాడు, మెటల్ ఏజ్లోకి ప్రవేశించాడు. వాట్ వాస్ ద ఫస్ట్ మెటల్ యూజ్డ్ బై హ్యూమన్ బీయింగ్? దట్ వాస్ కాపర్. సో అందుకనే కాపర్, స్టోన్ రెండు కలిపి వాడినటువంటి ఒక యుగం ఉంది. దాన్ని తామ్రశిలా యుగం, చాల్కోలిథిక్ ఏజ్ అన్నారు. అంటే ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా పాతవన్నీ వదిలిపెట్టమండి. పాతవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. దట్ ఈస్ హిస్టరీ. హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టోరీ ఆఫ్ కంటిన్యూటీ అండ్ చేంజ్ ఇన్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో కొనసాగింపు, మార్పు. పాతవి కొనసాగుతూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి కూడా వస్తూ ఉంటాయి. కంప్యూటర్ వచ్చింది, కంప్యూటర్ కూడా మనం బొట్టు పెడతాం. మొన్న ఒక ఆయన కొత్త కారు తీసుకున్నాడు, బెంచ్ కారు, దానికి అన్ని నామాలు పెట్టాడు. సో బిలీఫ్, చాలా యాన్షియంట్ బిలీఫ్ దట్ కెన్ కోఎగ్జిస్ట్ విత్ అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ. సో దట్ ఈస్ కాల్డ్ హ్యూమన్ హిస్టరీ. హ్యూమన్ హిస్టరీలో పాతను ఒకసారిగా మనం డస్ట్బిన్లో వేయము. అందులో మనకి ఇష్టమైనవి, మనం నమ్మేటువంటివి, మనకు కావాల్సినవి కొనసాగుతూనే ఉంటాయి. ఈవెన్ టుడే ఇన్ కిచెన్ వీ కెన్ కమ్ అక్రాస్ సర్టెన్ టూల్స్ విచ్ కుడ్ బి ట్రేస్డ్ బ్యాక్ టు పిలియోలిథిక్ ఏజ్. పాతరాతి యుగానికి సంబంధించినటువంటి అవశేషాలు ఈ రోజుకి మన కిచెన్లో ఉన్నాయి. రోలు, రోకలే, అవి ఏంటి? అవి శిలాయుగ పనిపుట్లే. అవి ఇప్పటికి కూడా వాడుతున్నారు కదా మసాలా నూరుకోవడానికి. ఈవెన్ సిటీస్లో కూడా చిన్నవి, దట్ పెసిల్ అండ్ ఆల్, అవన్నీ కూడా పెలియోలిథిక్ ఏజ్కి సంబంధించినటువంటి. సో కాబట్టి కొత్త యంత్రాల మిక్సీ ఉంటుంది, అది కూడా ఉంటుంది. కాబట్టి ఇట్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ కంటిన్యూటీ అండ్ చేంజ్. ప్రతి టాపిక్లో కూడా ఎలిమెంట్స్ ఆఫ్ కంటిన్యూటీ అండ్ చేంజ్. పాతవేమి కొనసాగుతున్నాయి, కొత్తవేమి యాడ్ అయ్యాయి అనే పర్స్పెక్టివ్లో కూడా క్వశ్చన్స్ ఇస్తారండి. కొన్నిసార్లు స్పెసిఫిక్గా ఆ పదాలు కూడా వాడతారు. బ్రింగ్ అవుట్ ద ఎలిమెంట్స్ ఆఫ్ కంటిన్యూటీ అండ్ చేంజ్ ఫ్రమ్ మౌరియన్ టైమ్స్ టు పోస్ట్ మౌరియన్ టైమ్స్. ఇట్లాంటి ప్రశ్నలు సివిల్ సర్వీసెస్లో అడుగుతున్నారు. మేబీ అలాంటి ప్రశ్నలు మీకు కూడా తగలొచ్చు. ఆ ఎవల్యూషన్ పట్టుకోవటమే హిస్టరీ. అంతేగాని జస్ట్ ఏ డైనాసిటీ తర్వాత ఏ డైనాసిటీ వచ్చిందనేది దట్ వాస్ గాన్. దట్ కైండ్ ఆఫ్ హిస్టరీ ఈజ్ నో మోర్. మానవ జీవిత ప్రస్థానంలో వచ్చినటువంటి పరిణామాలు ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ ఎవల్యూషన్ వాస్ టేకింగ్ ప్లేస్ ఇన్ హ్యూమన్ లైఫ్ త్రూ అవుట్ ద ఏజెస్. ఏ దశలో ఎట్లాంటి మార్పులు సంభవించాయి, అతని ఆలోచనలు ఎట్లాంటి మార్పులు వచ్చాయి, అతని భౌతిక జీవితంలో ఎట్లాంటి మార్పులు వచ్చాయి, అతను తినే పద్ధతుల్లో, నిర్మించుకునే పద్ధతుల్లో, నివాసాలు ఉండే పద్ధతుల్లో, నమ్మే పద్ధతుల్లో ఏమేమి మార్పులు వచ్చాయి, ఇవన్నీ కూడా చెప్పుకోవడమే హిస్టరీ. సో కాబట్టి ఎలిమెంట్స్ ఆఫ్ కంటిన్యూటీ అండ్ చేంజ్ అనేది ఎప్పుడు కూడా మనం ఎంఫసైజ్ చేస్తూనే ఉండాలి. సో చాల్కోలిథిక్ ఏజ్లో కూడా రాళ్ళని వాడుతున్నారు, రాగిని వాడుతూ ఉన్నారు. దట్ ఈజ్ నోన్ యాజ్ చాల్కోలిథిక్ ఏజ్ అండ్ తామ్రశిలా యుగం. అలాంటి సంస్కృతులు కొన్ని ఉన్నాయి. ఏ సైట్స్లో ఎక్కడున్నాయి అవి తెలుసుకోవాలి. ఆ తర్వాత బ్రాంజ్ ఏజ్లోకి ఎంటర్ అయ్యాడు మనిషి. దాన్ని కాంస్య యుగం, కంసు యుగం అన్నాడు. సో బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ మన సిలబస్లో ఫస్ట్ ఇచ్చారు. దట్ ఈస్ నోన్ యాజ్ హరప్పాన్ కల్చర్. ప్రీహిస్టారిక్ కల్చర్స్ అన్నారు, సిలబస్లో చూడండి. ప్రీహిస్టారిక్ కల్చర్స్ అన్నారు, పక్కనేమో హరప్పాన్ సివిలైజేషన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్నారు. వాటికేమో కల్చర్స్ అన్నారు, వీటికేమో సివిలైజేషన్ అన్నారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ సివిలైజేషన్? కల్చర్ అంటే ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. సివిలైజేషన్ అంటే మెటీరియల్ ప్రోగ్రెస్, ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళాలి, ఒక ఉచ్చ స్థాయికి భౌతికంగా పురోగమించినప్పుడే దాన్ని నాగరికత అంటారు. అదర్వైజ్ కేవలం అది ఒక సంస్కృతి స్థాయిలోనే ఉంటుంది. కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే పదం వాడారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ బ్రాంజ్ ఏజ్కి సంబంధించింది. కాంస్యయుగానికి సంబంధించిన దిశలో వాళ్ళు ఆ ప్రజలు ఉన్నారు. హరప్పాన్ సివిలైజేషన్ మీద ఇప్పటికీ కొన్ని వందల ప్రశ్నలు, వందల ఎగ్జామినేషన్స్లో అడిగారు. అయినప్పటికీ కూడా అది ఆ ప్రశ్న ఇంపార్టెంట్ అని తెలుసు, ఆ టాపిక్ ఇంపార్టెంట్ అని తెలుసు. కానీ ప్రతిసారి అందులో ఏదో ఒక న్యూ యాంగిల్లో ట్విస్ట్ చేసి ప్రశ్నలు ఇస్తూ ఉన్నారు. చాలా సందర్భాలు ఇప్పటికి కూడా దాని మీద వచ్చే ప్రశ్నలు టఫ్గానే ఉంటుంది. అది తెలిసినట్టే ఉంటుంది.
నాట్యకత్తె బొమ్మ అంటారు, స్నానఘట్టం అంటారు, గ్రేట్ బాత్ అంటారు, డాన్సింగ్ హాల్ అంటారు, అమ్మ తల్లి, మదర్ గాడెస్ అంటారు. ఇవన్నీ మనకు తెలిసినట్టే ఉంటాయి. కానీ ఎగ్జామినేషన్లోకి వెళ్ళేటప్పటికి ఎవ్రీ టైమ్ candidates, aspirants face certain difficulty while answering questions related to హరప్పాన్ సివిలైజేషన్. హరప్పాన్ సంస్కృతి మీద ఇప్పటికీ కూడా అభ్యర్థుల్ని గందరగోళం చేసే ప్రశ్నలు ఇచ్చేటువంటి అవకాశం ఎగ్జామ్లో తీసుకుంటానే ఉన్నాడు. ఎందుకంటే దాని మీద రీసెర్చ్ జరుగుతూనే ఉంది, కొత్త కొత్త డిస్కవరీస్ వస్తూనే ఉన్నాయి, కొత్త కొత్త ఇంటర్ప్రిటేషన్స్ వస్తూ ఉన్నాయి. ఈ మధ్య వాట్ వాజ్ ద పొలిటికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హరప్పాన్స్, వాట్ మైట్ బి ద సోషల్ స్ట్రక్చర్ ఆఫ్ ది హరప్పాన్స్, దో దేర్ స్క్రిప్ట్ వాజ్ అన్డిసైఫర్డ్. ఇప్పటికీ వాళ్ళ లిపి మనకు అర్థం కానప్పటికీ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని, మనకు లభించినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని రకరకాల చరిత్రకారులు రకరకాలుగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇంటర్ప్రిటేషన్స్, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, వాటిని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆరిజిన్ థియరీసు, డిక్లైన్ థియరీసు రకరకాలుగా వస్తూ ఉన్నాయి. కాబట్టి అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద రీసెర్చ్ కొనసాగుతూనే ఉంది. ఇట్ ఈస్ స్టిల్ ఏ ఓపెన్ బుక్. ఫైనల్ కంక్లూజన్స్ ఏమీ లేవు. మెనీ ఆఫ్ ద థింగ్స్ ఆర్ స్టిల్ ఇన్ స్పెక్యులేషన్. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ స్పెక్యులేటివ్ అబౌట్ హరప్పన్ కల్చర్. ఆ స్పెక్యులేటివ్గా ఉండటంలోనే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మనం స్పెక్యులేట్ చేయొచ్చు అని ఏది పెడితే అది చేయకూడదు. స్పెక్యులేట్ చేసినప్పుడు కూడా ఆ స్పెక్యులేషన్కి బేస్ ఏంటి, ఇలా ఉంది కాబట్టి మొహంజదారోలో ఇది ఇలా దొరికింది కాబట్టి, ఇలాంటిది హరప్పాలో ఇలా దొరికింది కాబట్టి ఇలా అనుకోవచ్చేమో అన్నారు. పర్హాప్స్, ప్రొబబ్లీ ఇలాంటి పదాలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాడాలండి. లాంగ్వేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దెర్ ఈజ్ నో సెన్స్ ఆఫ్ ఫైనాలిటీ విత్ రెస్పెక్ట్ టు మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ హరప్పాన్ సివిలైజేషన్. హరప్పా నాగరికతకు సంబంధించి చాలా అంశాల్లో ఫైనాలిటీ లేదు. దెర్ ఈజ్ నో యునానిమిటీ ఆఫ్ ఒపీనియన్ అమాంగ్ ద స్కాలర్స్ దెమ్సెల్వ్స్. స్కాలర్స్ మధ్యన ఒపీనియన్ లేదు, ఏకాభిప్రాయం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాలి. ప్రాబబ్లీ చాలా సందర్భాల్లో యాన్షియంట్ ఇండియాకి సంబంధించి ఇవి ఉంటాయండి. కాబట్టి ఎక్కడన్నా మనకి వేగ్గా ఉంది అనుకున్నప్పుడు కూడా ప్రాబబ్లీ, పర్హాప్స్, మైట్ బి, మేబీ, బహుశా, అలా అయ్యుండొచ్చు, సంభవించవచ్చు, ఇలా జరిగి ఉండవచ్చు. వీళ్ళకి ఈ విధమైనటువంటి భాషని, పదాలని వాడటం చాలా అవసరం. ఇది తెలుసుకోలేక చాలామంది నష్టపోతారు. సింపుల్గా ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద ఇవ్వకూడదు. అది మాతృస్వామిక వ్యవస్థకి సంబంధించింది అని ఎవరో కొంతమంది ఫ్యాకల్టీ చెప్తే అవి మార్కెట్లోకి వెళ్ళిపోయి, పుస్తకాల్లోకి వెళ్ళిపోయి, పిల్లలు కొంతమంది రాసేసి నోట్స్లో రాసుకొని సింధు నాగరికత ప్రజలు మాతృస్వామిక వ్యవస్థకి చెందిన వాళ్ళు అని రాశారు. అది ఎవరు ఒప్పుకోరు. సింధు నాగరికత ప్రజలు మాతృస్వామిక వ్యవస్థకి చెందారు అనడానికి సోర్స్ ఏంటి? కొంతమంది ఏమన్నారు అంటే, బేస్డ్ ఆన్ ది ఎక్స్టెన్సివ్ అవైలబిలిటీ ఆఫ్ ద ఫిగరిన్స్ ఆఫ్ మదర్ గాడెస్, వూ కెన్ అజ్యూమ్ దట్ ప్రాబబ్లీ they might have been matriarchal people. వాళ్ళు బహుశా మాతృస్వామి వ్యవస్థకు సంబంధించిన వాళ్ళేమో. అది కూడా చాలా హైపర్బోలిక్ ఎక్స్ప్రెషన్. దానికి కూడా ఏంటంటే అమ్మ తల్లులు, మాతృ దేవతల బొమ్మలు ఎక్కువగా లభించాయి కాబట్టి ఎక్స్టెన్సివ్గా దొరికింది టెరకోటా ఫిగరెన్స్, అవే మదర్ గాడెస్ బొమ్మలు ఎక్కువ దొరికాయి. వాటిని బేస్ చేసుకుని ఇలా అంటున్నాం. అలా అనుకుంటే ఈ రోజు మనం రోడ్డు మీదకి వెళ్తే సందుకి మైసమ్మ, పోచమ్మ, భారతదేశం అంతా అమ్మ తల్లి. మరి భారతదేశంలో మాతృస్వామికి వ్యవస్థ ఉందా ఈరోజు? పితృస్వామికి వ్యవస్థ ఉందా? కదా. కాబట్టి చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మీరు స్టాండర్డ్ స్కాలర్స్ ఏమన్నారు? మార్టిమర్ వేలర్ ఒకటి చెప్పొచ్చు, జాన్ మార్షల్ ఒకటి చెప్పొచ్చు, షిరిన్ రత్నాగర్ ఒకటి చెప్పొచ్చు. ఏమంటున్నారు? వాళ్ళ పేర్లు కోట్ చేసి ఒపీనియన్ చెప్పండి. మళ్ళీ మీ ఒపీనియన్స్ లాగా రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయండి. ప్రాబబ్లీ, పర్హాప్స్, బహుశా, ఈ బహుశా, అయ్యుండొచ్చు, ఇలాంటి పదాలు ఇలాంటి టాపిక్స్లో చాలా జాగ్రత్తగా వాడాలి. సో దట్ షోస్ యు ఆర్ ఎ వెరీ వెరీ కాషియస్ పర్సన్. మీరు చాలా బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉన్నటువంటి పర్సన్. కాషియస్గా మీరు అప్రోచ్ అవుతారు. దట్ షుడ్ బి ద సైన్ ఆఫ్ ఎ ట్రూ బ్యూరోక్రాట్. ఒక ఉన్నతోద్యోగిగా మీరు జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు, ఒక బ్యూరోక్రాట్గా వెళ్ళాలనుకుంటున్నప్పుడు మీ దగ్గర అలాంటి ఒక అప్రోచ్ ఉండాలి. ది ఎంటైర్ ఎగ్జామినేషన్ ఏంటి? వాట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్? టు గెట్ సెలెక్టెడ్ ఇంటూ బ్యూరోక్రసీ. బ్యూరోక్రసీలోకి మీరు వెళ్ళాలి అనుకుంటున్నారంటే బ్యూరోక్రాట్ లక్షణాలు మీ దగ్గర ఉన్నాయా లేదని టెస్ట్ చేయడానికే ఇవన్నీ కూడా. కాబట్టి రాసే పద్ధతిలో కూడా చాలా విచక్షణ, సమతూకం, బ్యాలెన్సు, డిస్క్రిమినేషను, జుడిషియస్ అప్రోచ్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. బ్లాంకెట్ స్టేట్మెంట్స్, ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ వితౌట్ ఎనీ బేస్ అట్లాంటివి మనం ఇవ్వకూడదు. హరప్పాన్ సివిలైజేషన్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. వేదిక్ కల్చర్, సో వేదిక్ కల్చర్ మీద చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు వేదిక్ కల్చర్కి హరప్పాన్ కల్చర్కి రిలేషన్స్ అడుగుతూ ఉన్నారు. వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, మేబీ రూలింగ్ క్లాస్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ గవర్నమెంట్, వాళ్ళ అప్రోచ్ దీని మీద రిఫ్లెక్ట్ అవ్వచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ అప్రోచ్, ఈపీఎస్ఎల్ అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. డైరెక్ట్గా అడగట్లేదు, కానీ అలాంటిది ఉండదేమో, కొంచెం ఆలోచించండి, అలాంటిది ఉండొచ్చేమో ఆలోచించండి అన్న తరహాలో అడుగుతున్నారు. వేదిక్ పీపుల్ హరప్పాన్ కల్చర్ని బిల్డ్ చేశారా అనేటువంటిది ఏమన్నా పాసిబులా, దాన్ని గమనించండి అని అడుగుతున్నారు. అది ఓకే అని చెప్పట్లేదు.
అంటే అలాంటి అప్రోచ్ కూడా ఉందేమో చూడండి అంటున్నా. సో ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయండి, సివిల్ సర్వీసెస్లో వస్తున్నాయి. కాబట్టి అవి మళ్ళీ రిఫ్లెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు చాలామంది ఎగ్జామినర్స్లో కూడా అలాంటి ఒక అప్రోచ్ వచ్చింది. టైమ్స్ ఆర్ చేంజింగ్ వెరీ ర్యాపిడ్లీ. అలాంటి అప్రోచెస్ ఉన్నాయి. అవి మాటలో మంచి చెడ్డలు పక్కన పెడితే అలాంటి ప్రశ్న వచ్చినప్పుడు మనం ఏం రాయాలి అనేది మనం తెలుసుకొని ఉండాలి. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ రైటింగ్ హరప్పా అండ్ వేదిక్ కల్చర్. ఇలాంటి ప్రశ్నలు ఆ రెండింటికి లింక్ పెట్టి ఉన్న ప్రశ్నలు అడుగుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. వేదిక్ కల్చర్ అనే చిన్న పదంలోనే యాక్చువల్గా ఎర్లీ వేదిక్ ఏజ్, లేటర్ వేదిక్ ఏజ్, ఆ రెండింటి మీద కూడా సపరేట్గా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. 1500 BC టు 1000 BC. సో ఇది రిగ్వేదిక్ ఫేజ్ ఆర్ ఎర్లీ వేదిక్ ఫేజ్. 1000 BC టు 600 BC. ఇది లేటర్ వేదిక్ ఏజ్కి సంబంధించింది. సో ఎర్లీ వేదిక్ అంటారు, లేదా దాన్ని రిగ్వేదిక్ అంటారు. కొన్ని సందర్భాల్లో ఇంకొంతమంది ట్రిక్కీ క్వశ్చన్స్ ఇవ్వాలనుకున్న ఎగ్జాంపుల్స్ వాట్ దే విల్ డూ ఈజ్ వాళ్ళు సింపుల్గా 1500 నుంచి 600 BC మధ్యలో నార్త్ ఇండియాలో ఉన్నటువంటి సంస్కృతుల్ని వాటి పరిణామాన్ని విశ్లేషించండి అంటారు. 1500 to 600 BC మధ్య నార్త్ ఇండియాలో ఉన్నటువంటి సంస్కృతుల్ని వాటి ఎవల్యూషన్ పరిశీలించండి అంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ వేదిక్ పీపుల్ మెయిన్లీ. నాన్ వేదిక్ పీపుల్ కూడా ఉండొచ్చు, వాళ్ళని కూడా మనుషులు చేయాలి. ఇంకా స్పెసిఫిక్గా జియోగ్రఫికల్ లొకేషన్ కూడా ఇస్తారు. పంజాబ్, ఉత్తరప్రదేశ్లో ప్రజలు ఎలా ఉన్నారో చెప్పండి అంటారు. అంటే అప్పుడు ఎంటైర్ వేదిక్ కల్చర్ ఫ్రమ్ పంజాబ్ టు యూపీ, రిగ్వేదిక్ టు లేటర్ వేదిక్ ఏజ్ అడుగుతున్నారని తెలుసుకోవాలి. కొంతమంది కొన్ని సందర్భాల్లో ఇలాంటివి వస్తూ ఉన్నాయి. మనకి తెలిసిన పదమే కానీ దాన్ని వాడరు, వాళ్ళు ఇంకో పదం వాడతారు. ప్రశ్న తెలిసిందే కానీ అది మనకి తెలిసిందని తెలియదు. అమ్మో మనకి ఇది మనం ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటారు. ఎందుకంటే ఈ ఒక రొటీన్ పద్ధతిలో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులతో ఈ సమస్య ఉంటుంది. ఇక వాళ్ళు అంతే, గుర్రానికి కళ్ళగంతలు గట్టి పరిగెత్తించినట్టుగా అంతే, వాళ్ళకి ఇంక వేరే అప్రోచ్ ఉండదు. అలాంటి అప్రోచ్ కాదండి. కొంచెం రిఫ్లెక్ట్ అవ్వాలి, చదివిన దాని గురించి లోతుగా ఆలోచించడం, కొంచెం రిఫ్లెక్షను ఈ స్థాయి ఎగ్జామినేషన్స్కి అవసరం వస్తుంది. ఆ తర్వాత న్యూ రిలిజియన్స్, ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ రిలిజియన్స్, బుద్ధిజం అండ్ జైనిజం, వాటి మీద ప్రశ్నలు ఇస్తూ ఉన్నారు, మొన్న కూడా ఇచ్చారు. అనలైజ్ ద ఐడియాస్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. బుద్ధిజము జైనిజంకి సంబంధించినటువంటి భావనల్ని లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేయాలండి. ఏదో పైన చేసుకుంటూ వెళ్తే కుదరదు, దాన్ని కూడా చాలా ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఎగ్జామిన్ ది పాపులారిటీ ఆఫ్ బుద్ధిజం అంటారు. బౌద్ధ మతం అంత ప్రాచుర్యాన్ని పొందడానికి గల కారణాలను విశ్లేషించండి అంటారు. ఎందుకు రాజులందరూ దాని వెంట పడ్డారు? ఆయనేమో రాచరికాన్ని వదిలి సన్యాసి అయితే, బుద్ధ వాజ్ ఎ రెనౌన్షియంట్. He left his crown, he became a monk. He left his family, he became a monk. కుటుంబ వ్యవస్థను తిరస్కరించాడు, అధికారాన్ని తిరస్కరించాడు. అలాంటి వ్యక్తిని ఎందుకు రాజులందరూ కూడా ఆయన వెంట ఎందుకు పడ్డారు? దాంట్లో డీప్ రీజన్స్ ఏంటి? బుద్ధుడి టీచింగ్స్ స్టేట్ సిస్టమ్కి అనుకూలంగా ఉన్నాయా, సొసైటీకి అనుకూలంగా ఉన్నాయా, అసోషల్ ఐడియాలజీనా, యాంటీ సోషల్ ఐడియాలజీనా, ప్రో సోషల్ ఐడియాలజీనా? స్టేటస్ కోని అతను స్టెబిలైజ్ చేశాడా, స్టేటస్ కోన్ మీద అటాక్ చేశాడా, ఆర్ స్టేటస్ కోని కొంచెం హ్యూమనైజ్ చేయడానికి ప్రయత్నం చేశాడా? ఎక్కడున్నాడు? వేర్ బుద్ధ స్టాండ్స్? ఆయన రాడికలా, రిఫార్మరా, లేదా రియాక్షనరీ ఇన్ డిస్గైజా, స్టెబిలైజరా? ఏంటి ఆయన? రాజ్య వ్యవస్థని, సామాజిక వ్యవస్థని ప్రశ్నించాడా, వ్యతిరేకించాడా, దాన్ని బలపరిచాడా, దాన్ని సంస్కరించాడా? ఈ పర్స్పెక్టివ్స్లో బుద్ధిస్ట్ ఐడియాలజీని చదవాల్సిన అవసరం ఉంటుంది. అష్టాంగ మార్గము అవి పోయాయండి. ఆ ప్రశ్నలు డిగ్రీ ప్రశ్నలు, అకాడమిక్ ప్రశ్నలు ఇక్కడ అవి ఇవ్వరు. అలాంటి ప్రశ్నలు మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. హైలీ అనలిటికల్ ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ పర్స్పెక్టివ్తోనే మన సిలబస్ను మనం చదువుకోవాలి. ఆ తర్వాత మహాజనపదాసు, రైజ్ ఆఫ్ మగధ అన్నారు. మహాజనపదాసులు పాత సిలబస్లో ఉండేది. రైజ్ ఆఫ్ మగధ అనేది చాలా అనలిటికల్ ప్రశ్న. మగధ సామ్రాజ్యం 16 మహాజనపదాల్లో వై మగధ వాజ్ ఏబుల్ టు బికమ్ ఎన్ ఎంపైర్. మగధ మాత్రమే ఒక మహా సామ్రాజ్యంగా ఎందుకు మారింది ఈ 16 మహాజనపదాల్లో? వాట్ మెటీరియల్ ఫ్యాక్టర్స్, వాట్ సోషల్ ఫ్యాక్టర్స్, వాట్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ హెల్ప్డ్ ది ఇంపీరియలిజం ఆఫ్ మగధ. మగధ సామ్రాజ్యవాదానికి దోహదపడిన భౌతిక పరిస్థితులు ఏంటి అని అడగొచ్చు, మెటీరియల్ బేస్ ఏంటి అని అడగొచ్చు. అంత మళ్ళీ జనరల్గా కూడా అడగవచ్చు, స్పెసిఫిక్గా అడగొచ్చు. తెలిసిన దాన్ని ఒక్కోసారి ఒక పెద్ద పారాగ్రాఫ్ లాగా ఇస్తారండి ప్రశ్నని. ఆన్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, ఇందిరా స్టాండ్స్ కన్విక్టెడ్ ఫర్ ద డిక్లైన్ ఆఫ్ హరప్పాన్ సివిలైజేషన్ అని ఒక పెద్ద కొటేషన్ ఇచ్చి ఎగ్జామిన్ అన్నారండి. ఒకసారి ఆధారాలను పరిశీలించిన మీదట ఈ నగరాల పతనానికి ఇంద్రుడే కారకుడు అని అనిపిస్తుంది, పరిశీలించండి. ఒక పెద్ద కొటేషన్. ఏదో బుక్లోంచి, ఒక స్కాలర్ బుక్లోంచి తీసిస్తారు ఆ కొటేషన్. ఆ కొటేషన్ని మనం క్వశ్చన్గా మనం మార్చుకోవాలి. ఏం అడుగుతున్నారు? ఇంద్ర అంటే, ఇంద్ర సింబాలైజెస్ వేదిక్ పీపుల్. ఇంద్ర ఇస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ వేదిక్ పీపుల్. అంటే వేదిక్ పీపులే సింధు నాగరికత పతనానికి కారణమయ్యారు. ఆన్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటున్నారు. అంటే ఏదో ఎవిడెన్స్ ఉందంటున్నాడు ఆయన స్టేట్మెంట్లో.
అప్పుడు మీరు ఆన్సర్లో అతను ఏ ఎవిడెన్స్ని చూపిస్తున్నాడు అది చెప్పి హౌ ఫార్ ఇట్ ఈజ్ నాట్, దట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నాట్ సస్టైనబుల్, దట్ ఆర్గ్యుమెంట్ డస్ నాట్ హోల్డ్ వాటర్, ఎందుకు ఆ వాదనలో ఎంతవరకు లోపం ఉంది, కొన్ని ఆధారాలు ఉన్నాయని ఒక స్కాలర్ చెప్పినప్పటికీ కూడా దాన్ని మనం ఎందుకు ట్రూత్గా స్వీకరించకూడదు అనే దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా బిల్డ్ చేయాలి. సో అట్లాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారండి. క్వశ్చన్ని అర్థం చేసుకోవడంలోనే సగం ఆన్సర్ వస్తుంది. చాలామంది అభ్యర్థులు క్వశ్చన్ని అర్థం చేసుకోరు, ఏదో ఒకటి గుడ్డెత్తి చీలో పడ్డట్టు బ్లైండ్గా రాసేసి వస్తారు, సాటిస్ఫై అయిపోతారు, మేము విపరీతంగా రాసామండి, ఎరగదీసాము, ఇంకా టాప్ ర్యాంక్ రావాల్సిందే అంటారు, రిజల్ట్ వచ్చినాక డీలా పడిపోతారు. అదేమంటే నేను 10 years నుంచి చదువుతున్నాను, మొన్న వచ్చింది అమ్మాయికి ర్యాంక్ వచ్చింది అంటే దట్ డస్ నాట్ కౌంట్ అండి. మీరు ఎగ్జామ్ హాల్లో ఉన్న ఆ 3 hours మీరు ఎంత అలర్ట్గా, ఎంత ప్రజెన్స్ ఆఫ్ మైండ్ తోటి, ఎంత క్రియేటివ్గా మీరు ఆన్సర్ని రాశారు అనేది కౌంట్ అవుతుంది. కానీ నేను 10 years నుంచి గాంధీనగర్లో ఉన్నాను, 20 years నుంచి హైదరాబాద్లో ఉన్నాను, నేను ఢిల్లీ కూడా వెళ్ళొచ్చి సివిల్స్కి కూడా రాశాను, ప్రిలిమ్స్ కూడా రాశాను, అవన్నీ పనికిరావు. కాబట్టి మీరు ఎన్ని సంవత్సరాలు చదివేది అనేది ఇంపార్టెంట్ కాదు, అక్కడ మీరు క్వశ్చన్ సరిగ్గా చదివారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. కాబట్టి దీనికి ఏంటి ప్రధానమైనటువంటి హెల్ప్ అయ్యేటువంటి కారకం ఏంటి అంటే చదివిన దాని గురించి ఆలోచించడం, రిఫ్లెక్ట్ అవ్వాలి. ఏది చదివినా కూడా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ పెట్టుకోవాలి. హరప్పాన్ సివిలైజేషన్ మీద ఒక 100 ప్రశ్నలు ఉంది, ఆ 100 ప్రశ్నలు మీ దగ్గర ఉండాలి. ఎన్ని డైమెన్షన్స్లో ప్రశ్నలు ఇచ్చారు, వేదిక్ కల్చర్ మీద ఒక 100 ప్రశ్నలు ఉన్నాయి, సివిల్ సర్వీసెస్ బట్టి ఆప్షనల్ కావచ్చు, మనకు పాత గ్రూప్ 1 కావచ్చు, అవన్నీ పెట్టుకోండి. ఇన్ని డైమెన్షన్స్లో ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అనాలిసిస్ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయగలమా? యామ్ ఇన్ ఏ ప్రాపర్ పొజిషన్ టు ఆన్సర్ సచ్ ఏ డిఫికల్ట్ క్వశ్చన్, నా దగ్గర దాని దగ్గర సమాధానం ఉందా అనేది మీరు టెస్ట్ చేసుకోండి. అంతేగాని మీరు ఎంత చదివినా వేస్ట్. మీరు ఏది చదివినా కూడా ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడం కోసం అనేది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎన్ని రకాల ప్రశ్నలు రావచ్చు, తెలిసిన క్వశ్చన్ మళ్ళీ ఇంకో రకంగా ఎట్లా ఇవ్వచ్చు, ఏ విధంగా వచ్చినా కూడా నేను ఈ క్వశ్చన్ అర్థం చేసుకుంటాను, నేను ఈ క్వశ్చన్ రాస్తాను అనే కాన్ఫిడెన్స్ మీకు రావాలి. దాని మీదే మనం ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఎన్ని డైమెన్షన్స్లో ప్రశ్నలు ఇస్తారు. ఆ తర్వాత ఏజ్ ఆఫ్ ది మౌర్యాస్, అశోకాస్ ధమ్మా మీద కూడా నెంబర్ ఆఫ్ ప్రశ్నలు ఇస్తున్నారు. పదే చాలా రకాల కొటేషన్స్, ఆల్రెడీ ఎవరైనా స్కాలర్స్ ఇచ్చిన కొటేషన్స్ ఇస్తారు, లేదా ట్రిక్కీగా కొత్తగా తయారు చేసి ఇస్తున్నారు. అశోకాస్ ధమ్మా ఈజ్ an iron hand in a velvet glove అని ఇచ్చారు సార్. అశోకాస్ ధమ్మా వాజ్ an iron hand in a velvet glove అన్నారు. అంతే, ఇక అయిపోయింది. సగం మంది అక్కడికే డీలా పడిపోయి అసలు ఏందో అర్థం కావట్లేదు. ఐరన్ హ్యాండ్ అంటే ఏదో కొంచెం అర్థమైంది, వెల్వెట్ గ్లవ్. సో చాలా అది ఆల్రెడీ చదువుకున్నారు వాళ్ళు. అశోకుడు సైన్యాన్ని రద్దు చేయలేదు, కళింగనేమి వాళ్ళకి తిరిగి ఇవ్వలేదు, అతను చాలా మెటికులస్గా చాలా ప్లాన్డ్గానే బిహేవ్ చేస్తున్నాడు. ఈవెన్ ధమ్మా వాజ్ ఆల్సో బేసికల్లీ a political tool, an ideological tool to strengthen his imperialism. అతను సామ్రాజ్యవాదాన్ని బలపరిచే ఒక సాధనంగా మాత్రమే ధమ్మని వాడాడు. ఇది రొమెలా తాపర్ దగ్గర నుంచి బోల్డ్ అంతమంది దీని గురించి మాట్లాడుతూ వచ్చారు, మనకు అన్ని పుస్తకాల్లో ఉంది. ఒక ఆర్గ్యుమెంట్ చాలా బలంగా ఉంది, దానికి సంబంధించిన ఆధారాలు అతని శాసనాల్లోనే కనిపిస్తున్నాయి, అతని అప్రోచ్లోనే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాటిని మనం పరిశీలించి ప్రిపేర్డ్గా ఉండాలి. తెలిసింది ధమ్మా సూత్రాలు వివరించి హౌ ఫార్ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ బుద్ధిజం అని అడుగుతారు. బౌద్ధ మతం ప్రిన్సిపల్స్ ఏంటో తెలియాలి, ధమ్మా ప్రిన్సిపల్స్ ఏంటో తెలియాలి. బౌద్ధంలో క్లియర్గా నిర్వాణ వాజ్ ద గోల్ ఆఫ్ బుద్ధిజం. నిర్వాణ ఏందనేది మళ్ళీ అదో పెద్ద $1 million ప్రశ్న. నిర్వాణ ఈజ్ నాట్ ఎ ప్లేస్, నిర్వాణ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ అకార్డింగ్ టు బుద్ధిస్ట్ లిటరేచర్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై ఎన్లైటెన్డ్ బీయింగ్స్. నిర్వాణ వాజ్ ద గోల్ ఆఫ్ బుద్ధిజం. బట్ అశోకుడు ఏం చెప్తున్నాడు శాసనాలు, స్వర్గం అంటున్నాడు. అలాంటి ఒక పాయింట్ని పట్టుకోవాలి, అట్లా బోల్డెన్ పాయింట్స్ అవన్నీ రాసుకుంటూ రావాలి. లాజికల్ ఆర్గ్యుమెంట్ బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్ దట్ వాజ్ దేర్. అక్కడున్న అటువంటి ఎవిడెన్స్ని బేస్ చేసుకొని లాజికల్గా ఆర్గ్యూ చేస్తూ వెళ్ళాలి. సో లాజికల్ ఆర్గ్యుమెంటేషన్, అనలిటికల్ రిప్రజెంటేషన్, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక రోజులో వచ్చేది కాదు. మీ అందరికీ చెప్తున్నాను, ప్రతిరోజు కూడా మీరు ఆన్సర్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, రాస్తూనే ఉండాలి. అలా రాసిన వాళ్ళు మాత్రమే సక్సీడ్ అవుతారు. సో ఆ తర్వాత పోస్ట్ మోడర్న్ టైమ్స్లో కుషానాసు, గుప్తాసు గోల్డెన్ ఏజ్ మీద క్వశ్చన్ ఇస్తున్నారు. డూ యూ అగ్రీ దట్ గుప్తా ఏజ్ వాజ్ ద గోల్డెన్ ఏజ్ ఆఫ్ యాన్షియంట్ ఇండియా అంటారు. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కాదు, చాలా బ్యాలెన్స్డ్ లాంగ్వేజ్ వాడాలండి. ఇప్పుడు ఐడియాలజికల్గా చాలా పోలరైజ్డ్ క్రాస్ రోడ్స్లో ఉన్నాం మనం. విపరీతమైనటువంటి ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ జరిగింది ఈ రోజున. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీరు వాడేటప్పుడు ఎగ్జామినర్ ఏ మైండ్ సెట్తో ఉన్నాడో మనం అంచనా వేయడానికి లేదు. అతను ఎక్స్ట్రీమ్ రైట్ మైండ్ సెట్తో ఉన్నాడా, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ మైండ్ సెట్తో ఉన్నాడా, ఇవన్నీ కూడా ఇష్టం మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా. మీ భాషల్లో చాలా రిస్ట్రెయింట్ ఉండాలి, చాలా జాగ్రత్తగా మీరు రాయాల్సి ఉంటుంది.
ఆ డెలికేట్ బ్యాలెన్స్ మీరు ప్రతి ఆన్సర్లో మెయింటైన్ చేయాలి. ఇట్లాంటి క్వశ్చన్స్ గుప్త యుగాన్ని స్వర్ణయుగం అని మీరు అనుకుంటారు. మార్క్సిస్ట్ హిస్టోరియన్స్ అవుట్ రైట్గా దాన్ని బ్లాస్ట్ చేశారు. ఇది కానే కాదు అంటున్నారు. ఇప్పుడు గుప్తాయుగాన్ని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం మళ్ళీ ఓ పక్కన జరుగుతుంది. ఖచ్చితంగా హైలైట్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. బట్ బియాండ్ ఏ పాయింట్ ప్రతిదీ హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఖచ్చితంగా నెగిటివ్ పాయింట్స్, నెగిటివ్ ఫీచర్స్ ఉన్నాయి గుప్తా సొసైటీలో, వాటిని కూడా రాయాలి. బట్ ఆల్వేస్ మెయింటైన్ లిటిల్ రెస్ట్రిక్ట్. చాలా జాగ్రత్తగా మీరు రాయాల్సి ఉంటుంది. ఎర్లీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇవన్నీ ప్రమాదకరమైన ప్రశ్నలు. అంటే యాన్షియంట్ ఇండియా టైమ్స్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఒక ప్రశ్న. వేదిక్ సిస్టమ్ నుంచి బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, జైన్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మౌర్యన్ టైమ్స్లో ఎలా ఉండొచ్చు, పోస్ట్ మౌర్యన్ టైమ్స్లో ఎలా ఉన్నాయి, యూనివర్సిటీస్ ఎలా వచ్చాయి, జైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, బ్రాహ్మణికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, వాట్ ఆర్ ద మెయిన్ సెంటర్స్, కంచికి వారణాసికి ఉన్న తేడా ఏంటి, తక్షశిలకి వారణాసికి ఉన్న తేడా ఏంటి, ఇవన్నీ ఎడ్యుకేషన్ సెంటర్స్. తక్షశిల మీద ఒక ఎంఫసిస్ ఉంది, తక్షశిలలో ఒక విధమైన ఎడ్యుకేషన్ ఉంది, వారణాసిలో ఒక విధమైన ఎడ్యుకేషన్ ఉంది, కంచిలో ఒక విధమైన ఎడ్యుకేషన్ ఉంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. టఫెస్ట్ క్వశ్చన్ పేపర్ను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఇక సెకండ్ యూనిట్ అంతా కూడా యాక్చువల్గా దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ వెరీ గుడ్ అప్రోచ్. అంతకుముందు హిస్టరీలో నార్త్ సెంట్రిక్ అప్రోచ్ ఉంది అనేటువంటిది నడుస్తుంది కాబట్టి దాన్ని మనం కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనే దృష్టితోటి సౌత్ ఇండియన్ డైనాసిటీస్, పల్లవాసు, చాళుక్యాసు, కళ్యాణి చాళుక్యాసు, ఇలా చోళాసు, వీళ్ళందరినీ ఇచ్చాడు. ఇట్స్ ఎ వెరీ గుడ్ టాపిక్. అందులో కూడా పొలిటికల్ హిస్టరీ కంటే కూడా సోషల్ అండ్ కల్చరల్ కండిషన్స్, అడ్మినిస్ట్రేషన్, చోళాస్ అనగానే వాళ్ళ విలేజ్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ కల్చరల్ కంట్రిబ్యూషన్, ద్రవిడియన్ స్టైల్ ఎలా డెవలప్ అయింది, ద్రవిడియన్ స్టైల్ ఆఫ్ టెంపుల్ బిల్డింగ్ ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, విమానం ఎప్పుడు వచ్చింది, గోపురం ఎప్పుడు వచ్చింది, మండపాలు ఎప్పుడు వచ్చాయి, ఇవన్నీ కూడా చాలా ఎవల్యూషనరీ ప్రాసెస్ ఉంది. ఆ ఫీచర్స్ని కొంచెం టెక్నికల్ జార్గన్ తోటి రాయాల్సిన అవసరం ఉంటుంది. సో కల్చర్కి సంబంధించిన టాపిక్స్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. వైకుంఠ పెరుమాళ్ టెంపుల్ అక్కడ ఉంది, 7 పగోడాస్ ఇక్కడ ఉన్నాయి, ఇంకోటి అక్కడ ఉంది, ఎల్లోరాలో కైలాస్ టెంపుల్ ఉందని రాస్తే కుదరదు. ఆర్కిటెక్చరల్ కంటెక్స్ట్ మీరు గుర్తించాలి, దానికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ మీరు రాయగలగాలి, అది ఎందులో నుంచి ఎవాల్వ్ అవుతూ అక్కడ అరైవ్ అయ్యిందో రాయగలగాలి. రాకెట్ ఆర్కిటెక్చర్ ఎలా మొదలైతే అది ఇలా వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇది ఇక్కడ ఒక పెద్ద టర్నింగ్ పాయింట్, వీళ్ళు దీన్ని డెవలప్ చేశారు. సో విమానం ఎప్పటి నుంచి వచ్చింది, గోపురం ఎప్పటి నుంచి వచ్చింది, గోపురం ఎప్పటి నుంచి వచ్చింది, చోళాస్ పెద్ద పెద్ద గోపురాలు బిల్డ్ చేశారు. ఆ తర్వాత విజయనగరం వాళ్ళు ఇంకా ఆ గోపురాలని చాలా స్టీప్గా పొడవుగా బిల్డ్, వాటిని రాయ గోపురాలు అన్నారు. ఇలా ఎప్పుడైనా మీరు రాసేటప్పుడు ఆ ఆర్కిటెక్చరల్ కంటెక్స్ట్ మీరు ప్రజెంట్ చేస్తే ఎగ్జామినర్ సాటిస్ఫై అవుతాడు. ఎవాల్యుయేటర్ ఇతనికి చాలా డీప్ అండర్స్టాండింగ్ ఉంది, క్లారిటీ ఉంది ఇతనికి. ఏదో ర్యాండమ్గా ప్లేసెస్ నేమ్స్, టెంపుల్స్ పేర్స్ లేదా అవి విసిరేయటం కాకుండా ఇతను చాలా కాన్సెప్చువల్గా వెళ్తున్నాడు. సో ఆర్ట్ హిస్టరీ మీద రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలానే లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అంటున్నారు ఇక్కడ, వెర్నాక్యులర్స్, అక్కడ కూడా కొన్ని జానర్స్ ఉంటాయి, కొన్ని పదాలు ఉంటాయి, టెక్నికల్ జార్గన్ ఉంటుంది, వాటిని ప్రాపర్గా పెట్టుకొని రాయాలి. ఇక్కడ మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఏంటి అంటే ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ కూడా మీరు 10 minutesలో రాయాల్సి ఉంటుంది. 10 minutesలో మీరు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, మీరు ఆన్సర్ని మైండ్లో ఆర్గనైజ్ చేసుకోవాలి, దాన్ని రాయాలి, తప్పులు లేకుండా రాయాలి. సో ఇవన్నీ రాయాలి అంటే మీరు క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ గురించి ఆలోచించడానికి అట్లీస్ట్ 1 to 2 minutes పడుతుందండి. సో 7 to 8 minutes మీరు ఎఫెక్టివ్గా రాసేది. 7 to 8 minutesలో మీరు ఎన్ని పదాలు రాయగలుగుతారు? 180 to 220 పదాలు అనేటువంటిది ఎగ్జాస్టివ్గా రాయగలిగిన వాళ్ళు రాస్తారు, క్వాలిటీగా రాయగలిగిన వాళ్ళు రాస్తారు. ఇక అంతకు మించి మీరు రాస్తున్నారు అంటే మీరు ఏదో తప్పు చేస్తున్నారని అర్థం. మిగతా క్వశ్చన్స్ సరిగా రాయడానికి మీకు టైం ఉండదని అర్థం, లేదు మీరు ఎక్కడో బ్యాలెన్స్ తప్పారని అర్థం. 180 to 220 పదాలు మాత్రమే చిన్న చిన్న పారాలు, స్మాల్ పారాస్లో రాసుకుంటా వెళ్ళాలి. కాబట్టి ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే మీకు కరెక్ట్గా కాన్సెప్ట్ అర్థమైనప్పుడు దాన్ని చాలా కన్సైజ్గా ప్రెసైజ్గా ప్రజెంట్ చేస్తే, బ్యూటిఫుల్గా మీరు ఆన్సర్ రాస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి, అన్ని ప్రశ్నలు రాయగలుగుతారు. అలా లేకుండా పొగ వేసుకుంటూ పేజీలు రాసాము, విపరీతంగా రాసినా కూడా అక్కడ రిలవెన్స్ లేకపోతే, రిలవెంట్ పాయింట్ కాకపోతే మార్క్స్ పడవు. సో దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. థర్డ్ టాపిక్ చూడండి, మొఘల్ అడ్మినిస్ట్రేషను. ఇది తెలంగాణ సిలబస్లో లేదు, ఇవన్నీ ఏపీసీబీఎస్సీ సిలబస్లో చాలా డీప్గా ఇచ్చారు. కల్చరల్ డెవలప్మెంట్స్ అంటున్నారు, మరాఠాస్ ఇచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ట్రేడ్ ప్రాక్టీసెస్, కంపెనీ అండ్ ఇట్స్ హెజిమోనీ, చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషను, చాలా డీప్గా ఇవన్నీ కూడా అనలైజ్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ చాలా రకాలుగా వచ్చేటువంటి అవకాశం. సో శివాజీ మీద రకరకాల డైమెన్షన్స్లో ప్రశ్నలు ఇస్తున్నారు. ఈరోజు శివాజీ బికేమ్ మోస్ట్ కాంట్రవర్షియల్ లెగసీ ఉంది, ట్రబుల్డ్ లెగసీ. ఒక పక్కన విపరీతంగా రైట్ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, లెఫ్ట్ వాళ్ళు ఓన్ చేసుకోవటం మొదలుపెట్టారు. బహుజన చక్రవర్తి అని చెప్పి దళిత్ అంబేద్కర్ స్ట్రీమ్ నుంచి వచ్చినటువంటి స్కాలర్స్ వీళ్ళు ప్రొక్లైమ్ చేసుకోవటం మొదలుపెట్టారు. ఇప్పుడు 3 యాంగిల్స్లో శివాజీని లాగుతున్నారు. క్వశ్చన్స్ ఎలాగైనా రావచ్చు. ఒకసారి సివిల్ సర్వీసెస్లో ఎగ్జామిన్ ద శివాజీస్ లెగసీ అంటిల్ టుడే అన్నారండి.
అంటిల్ టుడే అని కూడా అనరు ఒక్కోసారి. ఎగ్జామ్ ఇన్ శివాజీస్ లెగసీ అంటారు, ఇన్ మహారాష్ట్ర అంటారు, లేదా ఇన్ మహారాష్ట్ర పాలిటిక్స్ అంటారు. చాలా ట్రిక్కీ వర్డ్స్ వాడతారండి. అలాంటప్పుడు శివాజీ ఈ రోజుకి కూడా ఎన్ని రకాల డైవర్సిఫైడ్ మ్యూచువల్లీ కన్ఫ్లిక్టింగ్ ఐడియాలజీస్ ఉన్నటువంటి వాళ్ళు అతను క్లెయిమ్ చేస్తున్నారు. అవి ఆ సెన్స్ మీకు ఉండాలి. ఒక పదమైన అలాంటివి మీరు రాయగలగాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత హౌ హీ వాజ్ రిలవెంట్, హౌ హీ వాజ్ యూజ్డ్ బై తిలక్, హౌ హీ వాజ్ యూజ్డ్ బై బాల్ థాకరే, వాటి గురించి డీటెయిల్డ్గా రాయమని అంటాం. ఆ సెన్స్తో మీరు ఒక వాక్యం రాసినా కూడా ఎగ్జామినర్ సాటిస్ఫై అవుతాడు. ఇతను కరెక్ట్గా పట్టుకున్నాడు లెగసీ అనే పదాన్ని, శివాజీ ప్రభావాన్ని, వారసత్వాన్ని విశ్లేషించమన్నప్పుడు ఆ 17th century కంటెక్స్ట్ మాత్రమే కాదు, లేదా అతని తర్వాత వచ్చినటువంటి పేష్వాల టైం మాత్రమే కాదు. ఎందుకు ఇంతమంది ఉంటే ఇంతమంది, అతను ఒక చిన్న జమీందారు కొడుకు, సామ్రాజ్యం మరీ పెద్దదేం కాదు ఆయన క్రియేట్ చేసిన తర్వాత, పేష్వాలు చాలా ఎక్స్పాండ్ చేశారు. మరి ఎందుకు సో మచ్ ఇంపార్టెన్స్ టు దట్ పర్సన్? అతనికి ఏదో ఉంది, ఎందుకు అతను అంత అట్రాక్టివ్గా ఉన్నాడు? దాని లోపలికి వెళ్ళి అతని పర్సనాలిటీ మిడివల్ కంటెక్స్ట్లో నుంచి రాస్తూనే హౌ హిస్టరీ ఈజ్ బీయింగ్ ప్లేడ్ ఇన్ ద కాంటెంపరీ సినారియో అనే సెన్స్ కూడా మీకు ఉండాలి. అలానే మొఘల్ కల్చరల్ రిలీజియస్ లైఫ్కి సంబంధించిన సూఫిజము ఇవన్నీ చాలా డీప్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్కిటెక్చర్కి సంబంధించి చాలా డీప్గా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా 4th టాపిక్ చూడండి, రైజ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇండియా ఫ్రమ్ 1757 to 1856. ఒక చిన్న ఫ్రేజ్ అండి అది, 1757 to 1856 అంటున్నారు. ఎన్ని యుద్ధాలు ఉన్నాయి అందులో కదా, ఎన్ని యుద్ధాలు ఉన్నాయి. కర్ణాటిక్ వార్స్ ఉన్నాయి, ఆంగ్లో మైసూర్ వార్సు, ఆంగ్లో మరాఠా వార్సు, ఆంగ్లో సిక్ వార్సు, కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్, బెంగాల్, కాంక్వెస్ట్ ఆఫ్ బెంగాల్. ఇందులో మళ్ళీ ఎన్నో డైమెన్షన్స్లు, ఎన్నో రకాల ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సబ్సిడేరియన్ సిస్టమ్ మీద ప్రశ్నిస్తున్నారు, డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్ మీద ప్రశ్నిస్తున్నారు, వెల్లెస్లీ మీద, డల్హౌసీ మీద, రకరకాల డైమెన్షన్స్. సో ఆ ఒక్క పదంలోనే బోల్డ్ అనే ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని మీరు మోడర్న్ ఇండియాని చాలా లైట్గా తీసుకోవద్దు. మోడర్న్ ఇండియాలో 1857 రివల్ట్, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, రెవల్యూషన్ టెక్నిక్స్ 4 టాపిక్స్ అయితే అయిపోద్ది. అది సీనియర్స్ కొంతమంది అలాంటి అప్రోచ్లు ఉంటారు. అలాంటి అప్రోచ్తో ఉంటే అంతే సంగతి. మళ్ళీ మీరు ఏజ్ బార్ అయిందాక రాసుకోవటం. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి, ఈ పదాలను జాగ్రత్తగా చూడండి. ఎన్ని రకాల ప్రశ్నలు దాని మీద వచ్చేటువంటి అవకాశం ఉంది. ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్, పర్మనెంట్ సెటిల్మెంట్, రైతువారీ, మహల్వారీ, ఎడ్యుకేషను, ప్రెస్, కల్చరల్ చేంజెస్, చూడండి ఎన్ని పదాలు వాడారు వాళ్ళు. అలానే మళ్ళీ సోషియో రిలీజియస్ రిఫార్మర్స్ దగ్గరికి వచ్చినప్పటికీ ఈ పదాలన్నీ వాడారు. స్వామి వివేకానంద, అనీ బిసెంట్, అహ్మద్ ఖాన్ అండ్ అదర్స్. సో అదర్స్ అన్నప్పుడు మళ్ళీ అందులో పార్సీ, సిక్ రిఫార్మర్స్ కూడా ఉన్నట్టే. కాబట్టి ఇండియన్ సొసైటీ మీద ఈ వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టము, ఈ బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటి రియాలిటీ ఇండియన్ థింకర్స్ని ఎంత డీప్గా అఫెక్ట్ చేసింది, ఎట్లా వాళ్ళని ప్రభావితం చేసింది, వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు. సో దీన్నే ట్రికీగా ఇంకొక ప్రశ్నకి ఇస్తారు. ఎగ్జామిన్ ద రియాక్షన్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ టువార్డ్స్ ద బ్రిటిష్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ 19th century అన్నారనుకోండి. ఎగ్జామిన్ ది రియాక్షన్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ టువార్డ్స్ ద రియాలిటీ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ 19th century అంటే చదువుకున్న భారతీయులు బ్రిటిష్ పరిపాలన పట్ల 19వ శతాబ్ది ద్వితీయార్థంలో ఎలా స్పందించారు అంటే, ఎలా స్పందించారండి, ఎన్ని రకాలుగా స్పందించారు. సెకండ్ హాఫ్ ఆఫ్ ది 19th century అంటే రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళు రారు, బట్ ఆర్య సమాజ్, వివేకానంద వీళ్ళందరూ వస్తారు. ఈ సంస్థలన్నీ యాక్టివ్గా ఉన్నాయి, వాటి గురించి రాయాల్సి వస్తుంది. చదువుకున్న భారతీయులు ఇంకా రకరకాలు. జ్యోతిబా ఫూలే అక్కడే ఉన్నాడు, ఆయన చదువుకున్న భారతీయుడే. మోడర్న్ ఎడ్యుకేషన్ ఆయన ఎట్లా స్పందించాడు. సో ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా చదువుకున్న భారతీయులు పొలిటికల్ ఇంపార్టెన్స్ గుర్తించి 1885లో కాంగ్రెస్ కూడా స్థాపించారు. సో ఇట్లా వాళ్ళు ఒక చిన్న ఫ్రేజ్ వాడతారు, సెకండ్ హాఫ్ ఆఫ్ ద 19th century అంటారు. వెంటనే ఓరియంటేషన్ అంతా మార్చుకోవాలి, మనకున్న సబ్జెక్ట్ మెటీరియల్ అంతా కూడా మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇదంతా ఎగ్జామినేషన్ హాల్లో ఆ ప్రెషర్ కండిషన్స్లో చాలా క్విక్గా, కన్స్ట్రక్టివ్గా జరగాలి. అలా జరగాలి అంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడానికి ముందే మీరు చాలా ప్రిపేర్ అయి ఉండాలి. షుడ్ బి థరో. ఎంత రిఫ్లెక్షన్ జరిగి ఉండాలి సబ్జెక్ట్ మీద, మీరు ఎంత లోతుగా ఆలోచిస్తే తప్పితే ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేరు. మీరు రెడీగా ఉండాలి అలాంటి క్వశ్చన్స్ ట్యాకిల్ చేయడానికి. అంటే ముందే మీ ప్రిపరేషన్ క్లాస్ రూమ్లో, మీ రూమ్లో, ఇన్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ మీరు చాలా చదవాల్సి ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ క్లాస్ రూమ్ డిస్కషన్. అలానే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటేనే రకరకాల ప్రశ్నలు తీసుకొని అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఆలోచిస్తారు. టఫ్ క్వశ్చన్ తీసుకుంటే యూ విల్ బి కంపైల్డ్ టు థింక్. ఆ థాట్ ఎక్సర్సైజ్ ప్రతిరోజు జరగాలి. టఫెస్ట్ క్వశ్చన్స్ని తీసుకోండి. ఈజీ వే లేదండి, ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు, ఏదో రాసేసి పాస్ మార్కులు అట్లా కాదు. యూ షుడ్ బీ ద టాపర్. కాబట్టి టఫెస్ట్ క్వశ్చన్స్, ప్రతి టాపిక్కి సంబంధించిన టఫెస్ట్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని మీరు ఎంతవరకు ఆన్సర్ చేస్తున్నారు అనేది మిమ్మల్ని మీరు ఎగ్జామ్ చేసుకోండి. ప్రతిరోజు ఆ ఎక్సర్సైజు చేసుకున్నటువంటి వాళ్ళే సక్సీడ్ అవుతున్నారండి, అది గుర్తుపెట్టుకోండి. షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఈ నారాయణ గురు, జ్యోతిబా ఫులే, పెరియారు వీళ్ళ మీద కూడా రకరకాల ప్రశ్నలు ఇస్తున్నారు. అని పర్సనాలిటీస్ చూడండి, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, ఈ ముగ్గురు పేర్లు వాడారు.
సో అంటే వీళ్ళు ముగ్గురిని కూడా ఇప్పుడు డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తున్నారు. మహాత్మా గాంధీ ఈజ్ ఓకే, ఆయన ఈజ్ ద సూపర్ స్టార్ ఆఫ్ ద నేషనల్ మూవ్మెంట్, ఈజ్ ద మోస్ట్ పాపులర్ లీడర్. సుభాష్ చంద్రబోస్ హూ ఛాలెంజ్డ్ ద అథారిటీ ఆఫ్ గాంధీ. ఆయన గాంధీ అథారిటీని సవాల్ చేశాడు, గాంధీ మెథడాలజీని సవాల్ చేశాడు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు. అట్ ద సేమ్ టైం సింగపూర్ రేడియో నుంచి he addressed Gandhi as the father of the nation. How to explain this dichotomy? ఏంటి వాళ్ళు ఎక్కడ ఐడియాలజికల్గా డిఫర్ అయ్యారు? అసలు వాట్ వర్ ద డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ గాంధీ అండ్ బోస్? గాంధీకి ఎండ్స్ ఎంత ముఖ్యమో మీన్స్ కూడా అంతే ముఖ్యం. లక్ష్యాలు, మార్గాలు లేదా సాధనాలు. లక్ష్యం పవిత్రంగా ఉండాలి, సాధనం కూడా పవిత్రంగా ఉండాలి అనేది గాంధీ గారి అప్రోచ్. సుభాష్ చంద్రబోస్ అప్రోచ్ ఏంటి అంటే ఎండ్ జస్టిఫైస్ ద మీన్స్. లక్ష్య సాధన కోసం ఏ సాధనాన్నైనా మనం వాడచ్చు, ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎ బిగ్ డిబేట్ సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ లైఫ్, సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ హిస్టరీ, సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ ఫిలాసఫీ, సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ హ్యూమన్ థాట్. మనిషి మొదటి నుంచి కూడా ఈ ఎథికల్ డిలేమాలోనే ఉన్నాడు. రకరకాల వ్యక్తులు దాన్ని ప్రజెంట్ చేస్తూ వచ్చారు. మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో 2 టవరింగ్ పర్సనాలిటీస్. గాంధీ ఒక ఐడియాని, ఒక అప్రోచ్ని రిప్రజెంట్ చేస్తుంటే సుభాష్ చంద్రబోస్ ఒక అప్రోచ్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. గాంధీ గారు లక్ష్యాలు ఎంత పవిత్రంగా ఉండాలో మార్గాలు కూడా అంతే పవిత్రంగా ఉండాలి అనే అప్రోచ్లో ఉండి ఆయన నాన్ వైలెంట్ మెథడాలజీ, శత్రువుకు ముందే చెప్పాలి, శత్రువుకు కూడా స్పేస్ ఇవ్వాలి, మనం ముందు అడగాలి, అతను ఒప్పుకోకపోతే అప్పుడు మాత్రమే మనం ఆందోళన చేయాలి. ఈ మెథడాలజీ అంతా ఒక డెవలప్ చేశాడు ఆయన. దాన్ని ఫామ్గా బిలీవ్ అయ్యాడు, ఆ పద్ధతిలోనే ఆయన వెళ్ళాడు. దాన్ని వీళ్ళందరూ మొదట్లో అప్రిషియేట్ చేశారు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టైంలో ఎవ్రీ వన్ వాజ్ బిహైండ్ గాంధీ. ఒక మెస్సయా వచ్చాడు సౌత్ ఆఫ్రికా నుంచి, ఈజ్ గోయింగ్ టు లిబరేట్ ద కంట్రీ అనుకున్నారు. బట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆయన సడన్ గా విత్డ్రా చేయగా ఆయన స్ట్రాటజీ చాలా మందికి అర్థం కాలేదు. వాళ్ళల్లో బోస్ ఉన్నాడు, సిఆర్ దాసు, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ ఫ్రస్ట్రేట్ అయినప్పటికీ కూడా ఎవరు కూడా అంత ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయాల. సుభాష్ చంద్రబోస్ అట్ దట్ పాయింట్ ఇట్ సెల్ఫ్ ఈ కామెంటెడ్ దట్ చౌరీ చౌరా డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని విత్డ్రా చేయడం ఏదైతే ఉందో ఇట్ ఈస్ నథింగ్ షార్ట్ ఆఫ్ ఎ నేషనల్ కెలామిటీ అన్నాడు ఆయన. ఇది జాతీయ విపత్తు కంటే ఏమాత్రం తక్కువ కాదు అన్నాడు. అక్కడి నుంచి కూడా ఆయన హీ బిగిన్ టు ఎక్స్ప్రెస్ హిస్ డౌట్స్, దో హీ వాజ్ లింగరింగ్ విత్ ఇన్ ద కాంగ్రెస్ ఆర్గనైజేషన్. కాంగ్రెస్లోనే ఉంటున్నాడు, కాంగ్రెస్ని లెఫ్ట్ వైపు లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బ్రేకింగ్ పాయింట్ మనకి 1939లో వచ్చింది. ఇది ఒక్క రోజులో జరగలేదు. బోత్ జవహర్లాల్ నెహ్రూ అండ్ సుభాష్ చంద్రబోస్ బోత్ బిలాంగ్ టు ద లెఫ్ట్ క్యాంప్ విత్ ఇన్ ద కాంగ్రెస్. కానీ గాంధీకి సంబంధించి నెహ్రూ అప్రోచ్కి, బోస్ అప్రోచ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అలాంటివి చాలా లోతుగా వెళ్ళి కొటేషన్స్ రూపంలో ప్రశ్నలు ఇస్తున్నారు. అంతేగాని వాటిని మనం జస్ట్ ఏదో ఇన్ఫర్మేషన్తో ఆన్సర్ రాసేవి కాదండి. చాలా డీప్ ఐడియాలజికల్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళాలి, దాన్ని అంతే డీప్గా ఇంటర్ప్రిట్ చేయగలగాలి, దాన్ని చక్కగా మీరు పేపర్ మీద ప్రజెంట్ చేయగలగాలి. ఇంత పెద్ద ఎక్సర్సైజ్ మీరు ప్రతిరోజు చేయాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు దానికి సిద్ధం చేసుకోవాలి. యూ షుడ్ బి రెడీ యువర్ సెల్ఫ్. సో జైగాంటిక్ ఎక్సర్సైజ్ మీరు లైట్గా తీసుకోవద్దు. ఏదో మెటీరియల్ కొనుక్కొని చదివేసేసి వెళ్ళిపోదాం, పాత ప్రశ్నలు ఏదో రాసేద్దాం, వాళ్ళు మెల్లి చేస్తారు, ఏదో దిద్దారులే అనుకోవద్దండి. నేను కామెంట్ చేయట్లేదు ఎవాల్యుయేషన్ మీద, బట్ యూ షుడ్ ఆల్వేస్ బీ అలర్ట్ అండ్ బీ ఆన్ యువర్ గార్డ్. ఒక టఫెస్ట్ క్వశ్చన్ పేపర్ ఒక మంచి ఎవాల్యుయేటర్ దిద్దబోతున్నాడు అనే అసెంప్షన్లోనే మీరు ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని బయట వినిపించే నెగిటివ్ కామెంట్స్ అందులో ట్రూత్ ఉండొచ్చు, లేకపోతే అవి మనకి ఇమ్మెటీరియల్ అండి, అవి మనకు అనవసరం. రిగార్డ్లెస్ ఆఫ్ దోస్ కామెంట్స్, రిగార్డ్లెస్ ఆఫ్ దోస్ గాసిప్స్, యూ షుడ్ ప్రిపేర్ ఇన్ ఎ వెరీ వెరీ కన్స్ట్రక్టివ్ మేనర్. చాలా నిర్మాణాత్మకమైన పద్ధతిలో మీరు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేస్తాం అలాంటివి ఏమీ పెట్టుకోండి. ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ కోర్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాము. వెరీ సూన్ అన్ని టాపిక్స్ కూడా సమగ్రంగా కవర్ చేస్తాము. ఎస్పెషల్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫ్రేమ్వర్క్లోనే ఎలాంటి క్వశ్చన్స్ గతంలో ఇచ్చారు, ఎలా ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటి అప్రోచ్లోనే మన సిలబస్ మొత్తం కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇక 5th టాపిక్ కూడా చూడండి, ఇండియన్ నేషనలిజం అండ్ 3 phases అన్నారు. 1885 to 1947 ఉన్న ఫేజెస్లో ఎన్ని ఈవెంట్స్ జరిగాయి, ఎన్ని రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి, ఎంత స్కోప్ ఉంది ఎగ్జామినర్కి ఇమాజిన్ చేయండి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆ 5th టాపిక్లోనే చూడండి ఎన్ని ఇచ్చారో వాళ్ళు. పోస్ట్ ఇండిపెండెంట్ హిస్టరీ కూడా ఇచ్చారు. లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్, దాని మీద ఎన్ని రకాల ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్, అందులోనే మళ్ళీ కాశ్మీర్ మీద ప్రశ్న ఇవ్వచ్చు, జునాగఢ్ మీద ఇవ్వచ్చు. హైదరాబాద్ ఈజ్ ఎనీహో ఇట్ ఇస్ స్టిల్ బర్నింగ్ కదా. హైదరాబాద్ ఇంటిగ్రేషన్ అనేది స్టిల్ ఇట్స్ ఎ బర్నింగ్ టాపిక్. రకరకాల శక్తులు రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఇంటిగ్రేషన్ అంటున్నారు, నేషనల్ ఇంటిగ్రేషన్ అంటున్నారు, లిబరేషన్ అంటున్నారు, బెట్రేయల్ అంటున్నారు. మొన్న కూడా కదా సెంట్రల్ గవర్నమెంట్ సైమల్టేనియస్గా ఒక పద్ధతిలో అది జరిపితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకో పద్ధతిలో జరుగుతుంది. బికాస్ ఆఫ్ బేస్డ్ ఆన్ దేర్ పొలిటికల్ ఐడియాలజీ. బీజేపీ ప్రభుత్వం ఒక పద్ధతిలో దాన్ని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పద్ధతిలో దాన్ని చూస్తుంది. చాలా కంటెక్స్టువలైజేషన్ ఉంది దానికి ఇప్పుడు, కరెంట్ కంటెక్స్టువలైజేషన్. కాబట్టి అలాంటి ప్రశ్నలు ఇవ్వచ్చు.
కాబట్టి మీరు స్ట్రైట్ క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్స్ ఇలా చదివేసాము, సిలబస్ని కవర్ చేసాము అనుకుంటే కుదరదు. సర్ఫేస్తో, ఉపరితలంతో పని జరగదు, లోతుగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఆల్వేస్ బీ అలర్ట్ అబౌట్ యువర్ టైం ఫ్యాక్టర్. మీకు ఎంత టైం ఉందో చూసుకోండి, జుడిషియస్గా వెళ్ళండి. కొన్ని ఏరియాస్ని చూస్ చేసుకోండి. నేను ఈ ఏరియాస్ని తరువుగా వెళ్తాను, చాయిస్లో ఇది నేను తీసుకుంటాను అనుకున్నప్పుడు బేస్డ్ ఆన్ యువర్ కంఫర్ట్ అండ్ యువర్ ఫ్రీక్వెన్సీ ఆ టాపిక్స్ చాలా లోతుగా చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.